హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు రోగన్ పెయింటింగ్ వార్తల్లో నిలిచింది. తరచూ మనం వార్తల్లో నిలిచిన పెయింటింగ్ సంబంధించిన అంశాలు చూస్తున్నాం, ఎందుకంటే చరిత్ర మరియు సంస్కృతి నుండి ఇలాంటివి వస్తాయి, ఆర్ట్స్ నుండి. సో ఈరోజు రోగన్ పెయింటింగ్ సంబంధించిన అంశం ఏంటి, ఏ ప్రాంతానికి సంబంధించిన అంశము, ఎందుకు వార్తల్లో నిలిచిందో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు రైల్వేస్ సంబంధించి రైల్వే వ్యవస్థనే దెబ్బతీస్తున్న ఒక సాఫ్ట్వేర్, ఇల్లీగల్ సాఫ్ట్వేర్ రియల్ మ్యాంగో అనే సాఫ్ట్వేర్ వార్తలు నిలిచింది. చాలా దారుణంగా రైల్వే సంబంధించి ఇది ప్రభావం చూపిస్తుంది, అదేంటో చూద్దాము. మరియు ఢిల్లీ మీరట్ మధ్యలో రైల్వే లైన్ సంబంధించి ఆర్ఆర్టీఎస్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏడీబీ రుణం ఎంత మొత్తంలో ఇస్తుంది, మొదట విడతగా ఎంత రిలీజ్ చేసిందో చూద్దాము. సో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చూద్దాము. మరియు ఈరోజు కిసాన్ రైలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధిత అంశం ఒకటి వార్తలో నిలిచింది. మరియు దీంతో పాటు ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది, దాని యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాము. మరియు ఆర్గానిక్ పత్తి రైతుల కోసము సఫల్ అనే రుణాలను ఇస్తున్నట్టుగా ఈ రోజున ఎస్బీఐ ముందుకు వచ్చింది. సఫల్ రుణాలు అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, అసలు ఎందుకు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, రుణ చరిత్ర అంటే ఏంటో చూద్దాము. మరియు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఈరోజు వార్తల్లో నిలిచింది, దానికి సంబంధించిన చట్టాలు ఏంటి, ఎందుకు వార్తల్లో నిలిచిందో చూద్దాము. మరియు దీంతో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పర్సన్ వీర్ సవర్కర్ పేరిట ఒక ఫ్లైఓవర్ వార్తల్లో నిలిచింది కర్ణాటక బెంగళూరు ప్రాంతంలో. సో వీర్ సవర్కర్ ఎవరు, తనకు సంబంధించిన వివాదాలు ఏంటి, అసలు ఏ రకంగా ఇటీవల దానికి సంబంధించిన ఫ్లైఓవర్ అనేది వార్తలకు వచ్చిందో చూద్దాము. సో వీటితో పాటు మిస్లేనియస్ వార్తలు నిలిచిన వ్యక్తులు కానివ్వండి, రాష్ట్ర సమాచారాలు కానివ్వండి, అన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. సో ఫస్ట్ అంశం రోగన్ పెయింటింగ్ అంటారు. సో ఇటీవల మనం చాలా పెయింటింగ్స్ గురించి చూస్తున్నాం. ఇటీవల కాలంలో మనం మధుబని పెయింటింగ్ గురించి చూసాము, వర్లీ పెయింటింగ్ గురించి చూసాము, ప్రముఖ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఏదైతుందో ఆ విషయంలో వర్లీ పెయింటింగ్ గురించి కూడా చూసాం, జామెట్రీ ఆధారంగా ఏ రకంగా ఉంటుందని. సో తరచూ వార్తల్లో కనబడుతున్న సంస్కృతి కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, చరిత్రకు సంబంధించిన అంశాల నుండి ఏదైతే ఒక అంశం రెగ్యులర్గా నేషనల్ ఇష్యూ కానీ రీజనల్ ఇష్యూ కానీ అవుతుందో అలాంటి ఇష్యూనే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే అవే ఎగ్జామ్లో బిట్టుగా వస్తాయి. సో ఈ రోజున రోగన్ పేరుతో ఒక పెయింటింగ్ వార్తలో నిలిచింది. సో ఆ రోగన్ అంటే ఏంటి, ఏ ప్రాంతానికి సంబంధించి అదంతా చూద్దాం. సో ఇటీవల మనం చూస్తున్నాం, కరోనా పరిస్థితుల కాలంలో ప్రతి సాధారణ వ్యక్తి నుండి పారిశ్రామికవేత్తల వరకు ప్రతి ఒక్క వ్యక్తి పైన కరోనా ప్రభావం అనేది దారుణంగా ఉంది. మనం చూస్తున్నాం, కరోనా ఎవరిని వదలలేదు. ఆర్థిక పరంగా ఇబ్బందులు పెడుతుంది, వైద్య పరంగా ఇబ్బందులు పెడుతుంది, ప్రాణాల పరంగా ఇబ్బంది పెడుతుంది. సో ఇటీవల ఒక వ్యక్తి యొక్క కొనుగోలు సామర్థ్యం అనేది తగ్గిపోయింది, ఎందుకంటే ఇన్కమ్స్ లేవు. చాలా మంది యొక్క ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఈరోజు ఆగిపోయినాయి. ఈ ఆర్థిక ప్రభావం వల్ల కొనుగోలు శక్తి తగ్గడం ద్వారా నిత్యావసరాలు తప్పిస్తే మిగతా వీటిని కూడా ఒక వ్యక్తి కొనుక్కునే స్టేజ్లో లేరు. లగ్జరీ ఐటమ్స్ విషయంలో కూడా దారుణంగా పడిపోయిందని చెప్పేసి ఇటీవల మనం చూసాం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్లో లగ్జరీ ఐటమ్స్ యొక్క గ్రోత్ కూడా తగ్గిపోయింది. అంటే కొనుగోలు సామర్థ్యం అనేది ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. సో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొనుక్కునే వస్తువుల పైన కూడా దారుణంగా పడిపోయింది. సో అలా కొనుగోలు సామర్థ్యం ఆధారంగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము. ఈ రోజున రోగన్ పెయింటింగ్ కూడా కరోనా ప్రభావం పైన విపరీతంగా ఇబ్బంది పడుతోంది. రోగన్ ఎందుకంటే రోగన్ పెయింటింగ్ అనేది భారతదేశంలో ఒకే ఒక ప్రాంతంలో కనబడే పెయింటింగ్. వాస్తవానికి రోగన్ అనే పదం ఇండియా పదం కాదు. అసలు రోగన్ అంటే ఏంటంటే, రోగన్ ROGAN, రోగన్ అనేది పర్షియన్ పదం. పర్షియా అంటే ఇది పర్షియాలో పుట్టిన పెయింటింగ్, ఒక కళ. పర్షియన్ భాషలో రోగన్ అంటే ఆయిల్. సో నూనె, ఆయిల్. సో ఆయిల్ ఆధారంగా ఒక టెక్స్టైల్ ఏదైతే ఉంటుందో, ఒక క్లాత్ ఏదైతే ఉంటుందో దానిపైన వేసే పెయింటింగ్. అలా భారతదేశంలో పుట్టిన కళ కాదు, కానీ భారతదేశంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది దీనికి. కానీ ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో రోగన్ పెయింటింగ్ అనేది కనబడదు. సో పర్షియాలో పుట్టిన ఈ కళ భారతదేశంలోని కచ్ ప్రాంతంలోకి ఎంటర్ అయింది. కచ్ ప్రాంతం అంటే ఏంటి, ఆటోమేటిక్గా మీకు గుర్తుకు రావాలి, గుజరాత్. సో గుజరాత్ ప్రాంతంలో మాత్రమే, గుజరాత్లో కూడా ఒకే ఒక విలేజ్ నిరోనా అనే ఒక విలేజ్ ఉంటుంది గుజరాత్లో. సో గుజరాత్ రాష్ట్రం గుర్తుంచుకొని సరిపోతుంది. రోగన్ పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రంలో కనబడుతుంది లేదా ఏ ప్రాంతంలో కనబడుతుంది అంటే కచ్ ప్రాంతంలో కనబడుతుంది. అలా 300 సంవత్సరాల క్రితము ఈ కచ్ ప్రాంతంలోకి రోగన్ పెయింటింగ్ అనేది పర్షియా నుండి వచ్చింది. సో ఇటీవల ఇప్పటికీ కూడా రోగన్ పెయింటింగ్ పైన ఆధారపడ్డ వాళ్ళు
కొన్ని కుటుంబాలు మాత్రమే, లోన్ ఫ్యామిలీస్ మాత్రమే. సో అందులో కాత్రి ఫ్యామిలీస్. అండ్ గుర్తుంచుకోండి, ఇప్పుడు ఈ రోగన్ పెయింటింగ్ పైన ఆధారపడ్డ వాళ్ళు ఏ మతస్థులు అంటే ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు. కొద్ది మంది ముస్లింలు మాత్రమే, గుజరాత్లోని కచ్ ప్రాంతంలో నివసించే కొంతమంది ముస్లిం కుటుంబాలు మాత్రమే ఈ రోజున రోగన్ పెయింటింగ్ వేస్తున్నాయి. సో ఒక టెక్స్టైల్ ఏదైతే ఉంటుందో, ఒక క్లాత్ పైన ఆయిల్ పెయింటింగ్స్ ని వేసే ఒక కళ అద్భుతంగా ఉంటాయి. మీరు చూడండి, రోగన్ పెయింటింగ్స్ అని చూడండి, ఇది అదే. సో రోగన్ పెయింటింగ్, సో కాంటాక్ట్ లేకుండా వేసే పెయింటింగ్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో అలా కచ్ ప్రాంతానికి సంబంధించిన ఈ కళ ఇప్పుడు ప్రస్తుతం కరోనా ప్రభావిత కాలంలో ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరిపైన ఇబ్బంది పడుతుంది కాబట్టి కొనుగోలు దీనికి మార్కెట్ లేకుండా పోయింది. సో ఆటోమేటిక్గా దీనికి మార్కెట్ లేకపోతే ఏమవుతుంది, దీనిపైన ఆధారపడ్డ ప్రతి కుటుంబం కూడా ఈ రోజున వాళ్ళ లైవ్లీహుడ్ కానివ్వండి, వారి బ్రతికే కష్టమైపోతుంది. సో అలా రోగన్ పెయింటింగ్ పైన ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అందుకే ఇటీవల కాలం చూడండి, మీకు చెన్నపట్న టాయ్స్ అని చెప్పాను, జాగ్రఫికల్ ఐడెంటిటీ ఉందని చెప్పాను. చెన్నపట్న టాయ్స్ తయారు చేసే కళాకారులు అందరూ రోడ్డున పడ్డారని నేను కర్ణాటక సంబంధించి మీకు చెప్పాను. అండ్ దాంతోపాటు ఇటీవల హల్దీ, మనకు ఒడిశా ప్రాంతానికి సంబంధించి కాందహార్ హల్దీ పండించే రైతులు ఎవరు ఉంటారో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాందహార్ హల్దీ పండించే వారు కూడా ఈరోజు రోడ్డున పడ్డారు. ఎందుకంటే కరోనా ప్రతి వ్యక్తి పైన ప్రభావం చూపిస్తుంది. అలా రోగన్ పెయింటింగ్ పైన ఆధారపడ్డ వారు కూడా ఈరోజు వారు వేసిన పెయింటింగ్స్ అనేవి మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, మార్కెట్లో పంపినా కూడా కొనుగోలు సామర్థ్యం సామాన్యునికి లేకపోవడం ద్వారా వీటి యొక్క కళ అనేది పక్కకు పడుతుంది. సో ఈ పైన ఆధారపడే వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు పడే పరిస్థితి ఉంది. అలా నిరోనా ప్రాంత గ్రామ ప్రజలు ఎక్కువగా నోరన్ పైన ఈ రోగన్ పెయింటింగ్స్ పైన ఆధారపడతారు. గుజరాత్కి సంబంధించిన కళ. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక మెటల్ రాడ్ ఉంటుంది సన్నగా, ఈ పుల్ల, మనం పుల్ల అంటాం కదా, ఒక మెటల్ రాడ్ ఉంటుంది చిన్నగా, సన్నం పెన్సిల్ టైప్ ఉంటుంది. ఆ మెటల్ రాడ్ని ఏం చేస్తారంటే, ఆయిల్ అన్నాను కదా మీకు, రోగన్ అంటే ఏంటి, ఆయిల్ అని చెప్పాను. ఈ ఆయిల్ అనేది అన్ని ఆయిల్స్ని ఇందులో వాడరు, ఆయిల్ పెయింటింగే వాడతారు. కానీ ఇందులో వాడే పెయింటింగ్ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ మాత్రమే వాడతారు, క్యాస్టర్ ఆయిల్. సో క్యాస్టర్ ఆయిల్ మాత్రమే వాడి క్యాస్టర్ ఆయిల్ సహాయంతో ఒక పెయింటింగ్ అనేది వేస్తారు. సో ఈ క్యాస్టర్ ఆయిల్ కూడా ఎక్కడ తీసుకుంటారంటే, గుజరాత్లో కొంతమంది రైతులు ఎవరైతే పండిస్తారో క్యాస్టర్ని, ఆ క్యాస్టర్ని తీసిన ఆయిల్ని తక్కువ ధరకి ఈ వృత్తికారులు ఎవరైతే ఉంటారో, ఈ హస్తకళల వాళ్ళు వీరు కొంటారు. అలా క్యాస్టర్ ఆయిల్ని కొని దాని యొక్క పేస్ట్ రూపంలో తయారు చేస్తారు. చేసేసి దానిలో సాధారణంగా ఉండే మన కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్స్ని వాటి కలుపుతారు. అలా క్యాస్టర్ ఆయిల్తో చేసిన కలర్స్ ఉంటాయి కదా రంగులు, ఆ క్యాస్టర్ ఆయిల్, క్యాస్టర్ కలర్స్ అంటారు. ఆ క్యాస్టర్ కలర్స్ ని ఒక పుల్ల సహాయంతో, ఒక క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ పైన అద్దుతూ వేస్తారు. అంటే గుర్తుంచుకోండి, ఈ క్లాత్ కి ఈ వాడే ఈ కలర్ వేసే ఉంటుంది కదా, ఈ ఎక్విప్మెంట్ ఏదైతే రాడ్ ఉంటుందో, ఐరన్ రాడ్, ఆ ఐరన్ రాడ్కి ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ అనేది విస్కాసిటీ ఉంటుంది. సో విస్కాసిటీ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక గమ్మి టైప్ టెక్స్చర్ కనబడుతుంది. సో అలా క్యాస్టర్ ఆయిల్ ముంచుతారు, ముంచేసి పైనుండి పైనే దీన్ని అద్దేసేసి ఒక అలంకారం అనేది చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాడ్, మన చేతి ఏదైతే ఆయిల్ పెయింటింగ్ వాడుతున్నామో ఆ ఆయిల్ పెయింటింగ్ వాడే రాడ్కి క్లాత్కి టచ్ అనేది కాదు. అలా టచ్ కాకుండా ఈ యొక్క పెయింటింగ్ అనేది వేస్తారు. అదే దీని యొక్క ప్రత్యేకత. ఎందుకంటే ఆ క్యాస్టర్ ఆయిల్ అనేది విస్కాసిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కిందికి కారుతూ ఉంటుంది. అలా కారిన దాంతో రకరకాల ఆకృతులతో చేస్తారు. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీ ఆఫ్ లైఫ్ అనే పెయింటింగ్, ట్రీ ఆఫ్ లైఫ్. ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఈ రోగన్ పెయింటింగ్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఎందుకు ఈ ట్రీ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నానంటే, 2014లో భారత ప్రధాని 2014 నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికాకి వెళ్ళారు ఒకసారి. అమెరికా పర్యటనలో భాగంగా అప్పుడు అమెరికా ప్రధాని ఎవరు, అమెరికా ప్రెసిడెంట్ ఎవరున్నారు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గారు. 2014లో అమెరికాకి బరాక్ ఒబామా గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, అమెరికన్ ప్రెసిడెంట్. సో బరాక్ ఒబామా గారికి ఈ రోగన్ పెయింటింగ్ ని 2014లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యుఎస్ఏ పర్యటనలో భాగంగా ఇచ్చారు. సో ఈ పెయింటింగ్ ను చూసి కూడా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గారు చాలా వరకు అసలు ఆకర్షితులయ్యారు. ప్రపంచంలో చాలా దేశాలు కూడా చెప్పారు, రోగన్ పెయింటింగ్ అనేది ఒకటి భారతదేశం నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, మోడీ గారు ఇచ్చారు, అద్భుతమైన కళ ఇది, కేవలం చేతి ద్వారా మాత్రం వేస్తారు, ఎలాంటి మిషన్ సాయంతో లేకుండా వేస్తారు అని చెప్పేసి ప్రపంచానికి పరిచయం కూడా జరిగింది. అతనికి ఇచ్చిన పెయింటింగ్ ఏంటంటే ట్రీ ఆఫ్ లైఫ్ అనే ఒక పెయింటింగ్. అంటే ఒక చెట్టులో జీవిత చక్రాన్ని మొత్తం కూడా గీస్తారన్నట్టు. ఆ గీయడం కూడా ఎలా ఉంటుంది, మనం కదా పెన్సిల్ పెన్ను పెట్టేసి పెన్నుతో రాయడం పేపర్ పైన ఉండదు. టెక్స్టైల్ కి ఈ మెటల్ రాడ్ ఏదైతే ఉందో దానికి సంబంధం లేకుండా కేవలం గాల్లోనే ఆ విస్కాసిటీ ఆధారంగా వేస్తారు. సో ఇదొకటి
రోగన్ పెయింటింగ్ వార్తల్లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. కచ్ ప్రాంతంలో 300 సంవత్సరాల క్రితమే భారతదేశంలోకి ప్రవేశించింది. పర్షియా ప్రాంతానికి సంబంధించింది. ఆ కళ ఈరోజు కళ తప్పుతోంది. కారణం ఏంటంటే ఎవరికైనా కూడా, ఏ కళాకారుడికైనా కూడా తన యొక్క కళకి మార్కెట్ సౌకర్యం వచ్చినప్పుడే తన యొక్క జీవితం కూడా ముందుకు సాగుతుంది. సో తన యొక్క జీవనోపాధి ఈరోజు ప్రశ్నార్థకమైంది. నార్మల్ టైంలో ఈ జనవరి కంటే ముందు, మనకి కరోనా ప్రవేశించక ముందు రోగన్ పెయింటింగ్ ఎవరైనా ఆర్డర్ చేయాలంటే భారతదేశంలో పెళ్లిళ్ళ సమయంలో కానీ, గిఫ్ట్లా కానివ్వండి, ఇలా ఇస్తారు. రోగన్ పెయింటింగ్ అది ఏదైతే ఉంటుందో అలా టెక్స్చర్ కూడా మీరు చూడండి ఉబ్బెత్తుగా ఉంటుంది. సో ఈవెన్ బ్రెయిలీ లిప్ లాగా ఉంటుంది. సింపుల్ ఏంటంటే ఆ క్యాస్ట్రైల్ ఉంటుంది కదా, ఆరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది సర్ఫేస్ కూడా, టెక్స్చర్తో గుర్తుపట్టవచ్చు. సో ఇలాంటి రోగన్ పెయింటింగ్కి చాలా ప్రముఖులు కూడా క్యూ లైన్ కడతారు. ఎందుకంటే చాలా తక్కువ ఫ్యామిలీలు, తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి దీని యొక్క ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా కూడా 6 నెలలు 8 నెలలకు మన పెయింటింగ్ అనేది వస్తుంది. సో అలాంటిది ఈరోజు రోగన్ పెయింటింగ్ తయారు చేసిన వస్తువులు ఆర్డర్స్ లేక వీళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. సో అంతటి కళ ఈరోజు కరోనా ప్రభావంతో ఇబ్బంది పడుతుంది. అండ్ గుర్తుంచుకోండి, కరోనా ప్రభావం సంబంధించి మనం ఇటీవల అన్ని చూస్తున్నాం. పర్యాటక రంగంగా కానీ, పెయింటింగ్స్ పరంగా కానివ్వండి, అన్ని రకాల్లో ప్రతి వ్యక్తి పైన, ప్రపంచంలో ప్రతి దేశం పైన కరోనా ప్రభావం కొన్ని దేశాలు ఎక్కువగా ఉంది, కొన్ని దేశాలు తక్కువ ఉంది. సో ఇలాంటి రోగన్ పెయింటింగ్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది, దీని యొక్క ప్రత్యేకత ఎక్స్ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో దీని గురించి అడుగుతారు. సో ఎక్కువగా సివిల్ సంబంధించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను. మీరు చూడండి గడిచిన క్లాసెస్లో కూడా చాలా వరకు నేను ఇష్యూస్ ఎక్కువగా సివిల్స్లో అడిగే ప్రశ్నలపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ అందుకే ఎక్కడ దొరకని కొన్ని టాపిక్స్ ఇస్తున్నాను. సో రోగన్ పెయింటింగ్ సంబంధించి మీరు గూగుల్లో చూడండి, చాలా వరకు చూడండి. ఇటీవల కాలంలో ఉన్న వర్లీ గురించి చర్చించుకున్నాం, అలాంటిది కానివ్వండి. సో అలా భారతదేశ ప్రధాని అమెరికా అధ్యక్షునికి ఇవ్వడం, తను కూడా మెప్పించుకోవడం. సో ఈ రకంగా బరాక్ ఒబామా గారి ఫేవరెట్ పెయింటింగ్గా ఈరోజు రోగన్ పెయింటింగ్ నిలిచింది. కానీ ఈ రోజున కళ తప్పింది. ఎందుకంటే వారి యొక్క జీవనోపాధి ప్రశ్నార్థకమైపోయింది. రోగన్ అంటే ఆయిల్, క్యాస్టర్ ఆయిల్తో మాత్రమే వేస్తారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఈ రోజున మనకి రోగన్ పెయింటింగ్ ఇదే. సో ఇందాక చెప్పాను మీకు రాడ్ టచ్ లేకుండా వేస్తారని చెప్పేసి. సో రోగన్ పెయింటింగ్ ఇదంతా కూడా. సో రోగన్ పెయింటింగ్స్తో పాటు కొన్ని ఈ రోజు భారతదేశంలో ప్రముఖ కళలు ఉంటాయి. సో పెయింటింగ్స్ వాటి గురించి డెఫినెట్లీ బిట్ అడుగుతారు. కొన్ని మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కలంకారీ పెయింటింగ్స్. ఇది కలంకారీ ఆంధ్రప్రదేశ్ వారికి రీజనల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నేషనల్లో కూడా కలంకారీ పెయింటింగ్ గురించి చాలా సార్లు అడిగారు. కలంకారీ పెయింటింగ్కి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఉంది, భౌగోళిక గుర్తింపు అక్కడ మాత్రం దొరుకుతుంది. సో కలంకారీ పెయింటింగ్. సో నెమలి పింఛం, నెమలికి సంబంధించి ఇది పెయింటింగ్ ఉంది ఇది. సో కలంకారీ కానివ్వండి, ఇది కూడా ఒక రకమైన పెయింటింగ్, రోగన్ పెయింటింగ్ లాంటిదే. అండ్ ఇంకొకటి ఇది కాంగ్రా మినియేచర్. కాంగ్రా పెయింటింగ్ అంటారు. కాంగ్రా మినియేచర్ పెయింటింగ్ ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ సంబంధించింది. కాంగ్రా మినియేచర్ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? హిమాచల్ ప్రదేశ్. ఇక్కడే రాసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతారు. ఒక పెయింటింగ్స్ వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి ఈ 5-6 చూడండి, ఖచ్చితంగా రానున్న ఈ సివిల్స్ ఎగ్జామ్లో అడుగుతారు వీటి గురించి. సో కాంగ్రా పెయింటింగ్, మినియేచర్ పెయింటింగ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ పట్టచిత్ర పెయింటింగ్ ఒడిషా. పట్టచిత్ర పెయింటింగ్ అంటారు. సో వీరి ఒక కళ. సో అలా చేతి ద్వారానే వేస్తారు. ఇవన్నీ కూడా హస్తకళలు, గుర్తుంచుకోండి. పట్టచిత్ర పెయింటింగ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ తాంజోర్ పెయింటింగ్ తమిళనాడు. తాంజోర్ అంటే ఏంటి? తంజావూరు. మోస్ట్ ఇంపార్టెంట్ బృహదీశ్వర దేవాలయం ఉంటుంది. బృహదీశ్వర దేవాలయం స్పెషల్ ఏంటి? ఆ ఐరన్ బాల్ ఏంటి, లేకపోతే మనకు ఆ గ్రానైట్ బాల్ ఏంటి, దాని 80 టన్స్ బాల్ ఏ రకంగా పైన పెట్టారు, వరల్డ్ హెరిటేజ్ సైట్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి తాంజావూరు ప్రాంతం సంబంధించి ఎక్కువగా ఈ పెయింటింగ్స్ నెమలి లాగానే ఉంటాయి. సో ఇది తాంజావూరు పెయింటింగ్. తాంజావూరు అంటే తమిళనాడు సంబంధించింది. సో ఇది వచ్చేసి మధుబని పెయింటింగ్. ఇటీవల కాలంలో మీకు మధుబని గురించి స్పెషల్ క్లాస్ చెప్పాను, చూడండి ఒకసారి. మధుబని గురించి ఏ ప్రాంతానికి సంబంధించింది అదంతా కూడా చెప్పాను. బీహార్కి సంబంధించిన మధుబని పెయింటింగ్ కూడా ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ వర్లీ పెయింటింగ్ కూడా వార్తలు నిలిచింది. సో వర్లీ పెయింటింగ్ ఇటీవల మీకు చెప్పాను, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గోడల పైన వర్లీ పెయింటింగ్ అనేది ఉంది. అలా జామెట్రీ ఆధారంగా ఒక పెయింటింగ్ అనేది ఉంటుంది. ఓన్లీ ట్రయాంగిల్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్, సర్కిల్స్ ఆధారంగా పెయింటింగ్స్ ఉంటుంది అని చెప్పేసి. సో వర్లీ పెయింటింగ్స్ మహారాష్ట్రకి సంబంధించింది ఇదొకటి. సో ఇలాంటివి వార్తలు నిలుస్తున్న ఏవైనా కూడా మీరు ఖచ్చితంగా చూడండి, ఎగ్జామ్లో బిట్ వస్తుంది. అండ్ వీటితో పాటు కొన్ని కళలు ఉంటాయి. సిల్వర్ ఫిలిగ్రీ అనగానే తెలంగాణ, కరీంనగర్కి సంబంధించింది. సో ఇలాంటి పెంబర్తి ఇత్తడి కానివ్వండి, నిర్మల్ కోయ బొమ్మలు కానివ్వండి, చిన్నపట్నం టాయ్స్ కానివ్వండి, అలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంతకుముందు కలంకారీ చెప్పాను. సో ఇలాంటివి ఏమున్నా కూడా మనకి ఆర్ట్స్ కానీ కల్చర్ పార్ట్ నుండి డెఫినెట్లీ బిట్ వస్తాయి.
సో ఎగ్జామ్ అనేది అన్ని సబ్జెక్ట్ నుండి వస్తుంది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. సో ఈరోజు రోగన్ పెయింటింగ్ గురించి మీరు చూడండి, మంచి పెయింటింగ్స్ అవి ఎగ్జామ్లో కూడా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్తలు ఇచ్చింది. సెకండ్ టాపిక్ వచ్చేసి ఈరోజు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. నార్కోటిక్ అంటే మత్తు మందు, డ్రగ్స్కి సంబంధించింది. తరచూ మన వార్తల్లో చూస్తున్నాం ఇటీవల కాలంలో లాస్ట్ 3-4 డేస్ నుండి. అండ్ ముఖ్యంగా సుశాంత్ సింగ్ మరణం, బాలీవుడ్ నటుడు, యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని మనం నేర్చుకున్నాం కదా. ఆ సుశాంత్ సింగ్ మరణ దర్యాప్తు 2 రాష్ట్రాల మధ్యలో ఈరోజు చిచ్చుగా ఉంది. 2 రాష్ట్రాల మధ్యలో పర్సన్స్ మధ్యలో చాలా వివాదాలు వస్తున్నాయి. బీహార్కి మహారాష్ట్రకి మధ్యలో రానున్న ఎన్నికల్లో కూడా కీ పాయింట్గా అవుతుంది అది. సుశాంత్ సింగ్ మరణం అనేది ఈ బీహార్ ఎన్నికల్లో కూడా ఒక కీలకమైన అంశంగా మారుతుంది. 2 రాష్ట్రాల మధ్యలో సినీ రంగం ఆధారంగా చూడండి, సినీ రంగం సంబంధించి కంగనా రనౌత్ మరియు రౌత్ శివసేన పార్టీకి సంబంధించి వివాదాలు కానివ్వండి, తరచూ చాలా దేశమంతా కూడా ఒక అట్రాక్షన్ అనేది అయిపోయింది. సో ఆ రకంగా ఇటీవల నార్కోటిక్స్ అనే పదం ఎక్కడ వస్తుందంటే రియా చక్రవర్తి చాలా వరకు ఇప్పుడు వివాదాలు ఎదుర్కొంటుంది. సుశాంత్ సింగ్ మరణం వెనుక రియా చక్రవర్తిని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అందులో భాగంగా డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది. డ్రగ్స్కి సంబంధించి మాదక ద్రవ్యాలు వాడాడు సుశాంత్ సింగ్ అని చెప్పేసి, తనకు సప్లై చేసింది రియా చక్రవర్తి అని, తను కూడా డ్రగ్స్ తీసుకున్నానని చెప్పేసి వార్తలోకి వచ్చింది. దాంతోపాటు బాలీవుడ్లో కూడా చాలా మంది కీలకమైన హీరోల పేర్లు కూడా ఇచ్చింది, more than 25 పేర్లు. సో అలా ఈరోజు మళ్ళీ డ్రగ్స్కి సంబంధించిన అంశాలు వార్తలోకి వస్తున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం శాండల్వుడ్ ఇండస్ట్రీ, మనకి శాండల్వుడ్ ఇండస్ట్రీ అంటే ఏంది, మనకి కన్నడ ఇండస్ట్రీ. సో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇటీవల నటి సంజన అని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో అలా 2 సినిమా ఇండస్ట్రీలోను 2 రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ కేసు అనేది మళ్ళీ ముందరికి వచ్చింది. అంతకుముందు తెలంగాణలో కూడా ఒక 2 ఏళ్ల కింద డ్రగ్స్ కేసు తారస్థాయికి చేరింది, మనం చూసాము. సో అలా డ్రగ్స్కి సంబంధించి మళ్ళీ వార్తలు నిలిచింది కాబట్టి డ్రగ్స్కి సంబంధించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంస్థ మళ్ళీ వార్తలకు వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో డ్రగ్స్కి సంబంధించిన కేసులు కానివ్వండి, డ్రగ్స్కి సంబంధించి ఎవరినైనా అరెస్ట్ చేయడము, మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో దట్ ఈస్ ఎ క్రైమ్ అని చెప్పేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎంక్వైరీ చేస్తున్నాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంస్థ అనేది 1986లో ఏర్పడింది. 1986 భారతదేశంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏర్పడింది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. మీకు రాజ్యాంగాలు తెలుసు, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి. సో ఇలాంటివి. అలా స్టాచ్యుటరీ బాడీ అంటే ఈ సంస్థ ఏర్పాటు కావాలంటే ఇది చట్టబద్ధ సంస్థ, ఒక చట్టం కావాలి. ఏ చట్టం ద్వారా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏర్పడింది భారతదేశంలో మాదక ద్రవ్యాలకు సంబంధించి అంటే 1985లో ఒక చట్టం వచ్చింది, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఆధారంగా, ఈ చట్టం ఆధారంగా 1986లో కేంద్ర ప్రభుత్వం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోని ఏర్పాటు చేసింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో యొక్క డ్యూటీ ఏంటంటే భారతదేశంలో డ్రగ్స్ సంబంధించిన అంశాలను నియంత్రించడము, డ్రగ్స్ కేసులు డీల్ చేయడము, వాటిని అన్నిటి కూడా ఎంక్వైరీ చేయడం చేస్తుంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. అండ్ గుర్తుంచుకోండి, వీటికి సంబంధించిన అంశం మీకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఏంటి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో యాక్ట్ ఏంటి, లేకపోతే నార్కోటిక్ డ్రగ్స్ లేదా సైకోటిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోండి. రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ ఆర్టికల్ 47 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిపిఎస్పిలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు, రాజ్యం ఏం చేయాలంటే డ్రగ్స్కి సంబంధించి కానీ, ఆల్కహాల్ ప్రొహిబిషన్ కానివ్వండి, మత్తు మందు మాదక ద్రవ్యాలను అరికట్టాలి, నియంత్రించాలి. ఆల్కహాల్ ప్రొహిబిషన్ అనేది ఉంటుంది. సో అలా ఈరోజు మత్తు మందులు సేవించడం అనేది రాజ్యం చూడాలి. ఆ మత్తు మందులు సేవించకుండా ప్రజలను కాపాడాలి, మత్తు మందుల బారిన పడకుండా. సో ఈ రోజున ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఎ క్రైమ్ ఎక్సెప్ట్ ఫర్ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్. అంటే మెడిసిన్గా మనం వాడచ్చు, అంతేందుకు ఎక్స్పెక్టరెంట్ అంటారు. మీకు దగ్గుమందు ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పెక్టరెంట్ అంటారు. కొన్ని ఉంటారు, కొన్ని మీకు ఫార్మా లాంగ్వేజెస్లో కొన్ని ఇంపార్టెంట్ చూసుకోండి. ఎక్స్పెక్టరెంట్ అంటే దగ్గుమందు, యాంటీడోట్ అంటే పాయిజన్కి వ్యతిరేకంగా, పాయిజన్కి విరుడుగా ఇచ్చేది. అనాల్జెసిక్ అంటే ఏంటి, యాంటీపైరెటిక్, పైరో అంటే టెంపరేచర్, యాంటీపైరో అంటే టెంపరేచర్ తగ్గించేది, అంటే మనకు జ్వరానికి ఇచ్చే మెడిసిన్. యాంటీపైరెటిక్ అంటే జ్వరం వచ్చినప్పుడు ఇచ్చే, మనం కాల్పాలు డోలో వేస్తాం కదా అది. అనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లర్. సో ఇలాంటి అంశాలను మీరు ఖచ్చితంగా చూడండి, ఎగ్జామ్లో అడుగుతారు ఇలాంటివి. సో ఈ రోజున డ్రగ్స్ అండ్ సైకోటోపిక్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఆధారంగా మరియు ఆర్టికల్ 47 ఆల్కహాల్ ఇస్ ఎ క్రైమ్
ఎవరు కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు. మెడిసిన్ ప్రిపరేషన్ తప్పితే, మెడిసిన్గా మాత్రం తీసుకోవాలి తప్పితే ఆల్కహాల్ కన్సంప్షన్ ఉండకూడదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆల్కహాల్ అనేది ఈరోజు చూడండి, ఆల్కహాల్ సేవిస్తారు. మనకి వైన్ కానీ, విస్కీ కానీ, రమ్ కానీ, బీర్లు కానీ ఉంటాయి కదా, వాటి అన్నింటిలో ఆల్కహాల్ ఉంటుంది. మరి ఎందుకు ఆర్టికల్ 47లో ప్రజలు వీటి మత్తుమందు బారిన పడకుండా ఉండాలి, ఈ ఆల్కహాల్ సబ్స్టెన్సెస్ తీసుకోవద్దని ఉంది కదా, మరి రాజ్యాలు ఎందుకు అనుమతిస్తున్నాయంటే అది ఆదేశిక సూత్రాలు కాబట్టి ప్రభుత్వాలు అమలు చేసినా అమలు చేయకపోయినా మనం చూడాలి. కొన్ని రాష్ట్రాలు అమల్లో ఉంది ఈరోజు. గుజరాత్, బీహార్లో ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా బ్యాన్. అదే కొన్ని రాష్ట్రాలు అంటే మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధానికి రాజ్యం కృషి చేయాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం ఉంది, కొన్ని రాష్ట్రాల్లో మద్యమే పానంగా ఉంది. సో ఈ రోజున మద్యపానానికి సంబంధించిన ఆర్టికల్ 47 అండ్ దాంతో పాటు ఈరోజు మనకి నార్కోటిక్ డ్రగ్స్ మనకి చాలా ఉంటాయి చూడండి. సో ఓపియాయిడ్స్ కానివ్వండి, ఇలాంటివి ఎవరు కూడా కన్జంప్షన్ చేయకూడదు అని చెప్పేసి ఉంటుంది. దీనికి సంబంధించిన కేసెస్ అన్ని కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చూసుకుంటుంది. అది వార్తల్లో నిలిచింది ఈ రోజున. సో మోస్ట్ ఇంపార్టెంట్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనేది డ్రగ్స్ సంబంధించి. అండ్ దీంతో పాటు సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్, UNODC, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, ఆస్ట్రియాలో ఉంది. వియన్నా, ఆస్ట్రియా హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది వియన్నాగా. సో UNODC కూడా ప్రపంచంలో టాప్ 3 ప్రపంచాన్నే కబలి వేస్తున్న కొన్ని పిశాచులు ఏంటంటే, ఒకటి అక్రమ ఆయుధ రవాణా, ఒకటి మానవ అక్రమ రవాణా, 3 డ్రగ్స్ సరఫరా. సో ఈ 3 కూడా ప్రపంచాన్ని ఈరోజు దారుణంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతి దేశం కూడా ఇబ్బంది పడుతుందని చెప్పేసి అందులోనే మీరు చూడండి, గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అని ఇటీవల కాలంలో చెప్పాను. భారతదేశంలో ఏ రకంగా డ్రగ్స్ సరఫరా వస్తుంది, గోల్డెన్ క్రెసెంట్ ఏ దేశాలు ఉన్నాయి, గోల్డెన్ ట్రయాంగిల్ దేశాలు ఏమున్నాయి, ఎందుకు భారతదేశంలో డ్రగ్స్ వస్తున్నాయి, పంజాబ్ ప్రాంతం నుండి ఎందుకు వస్తాయని మనం క్రితం క్లాస్లో కూడా చూసాము. అండ్ ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం నషాముక్త భారత్ అని చెప్పేసి డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ కూడా చేస్తుంది. సో ఈ రకంగా డ్రగ్స్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్లో బిట్స్ వస్తాయి, సివిల్స్ లో కూడా వస్తుంది. ఎందుకంటే తరచూ వీటికి సంబంధించిన అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈరోజు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశం. కర్ణాటక, ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గారు ఇటీవల, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఇటీవల యడియూరప్ప గారు కర్ణాటకలో ఒక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశారు. ఫ్లైఓవర్ని అధికారికంగా ప్రారంభించారు. సో ఆ ఫ్లైఓవర్ సంబంధించి చరిత్రలో ఒక వ్యక్తి పేరును సూచించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, తన గురించి మనం నేర్చుకునే ముందు ఈ ఫ్లైఓవర్ ఎక్కడుందో చూద్దాం. సో బెంగళూరులో ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ పేరు ఏంటంటే మేజర్ ఉన్నికిషన్ రోడ్, మేజర్ సందీప్ ఉన్నికిషన్ రోడ్. సో మేజర్ సందీప్ ఉన్నికిషన్ ఏ రకంగా వీరమరణం పొందాడు, చరిత్రలో చాలా ఇంపార్టెంట్, ఆర్మీకి సంబంధించి అందరికీ తెలిసి ఉంటుంది. సో తన పేరు మీద ఒక రోడ్ ఉంది, మేజర్ సందీప్ ఉన్నికిషన్ రోడ్ అనేది బెంగళూరులో ఉంది. ఆ బెంగళూరులో ఉన్న ఈ రోడ్ పైన ఒక ఫ్లైఓవర్ని ఇటీవల ప్రభుత్వం నిర్మించింది. ఆ నిర్మించిన వాళ్ళు ఎవరంటే బృహత్ బెంగళూరు మహానగర పాలికే, బృహత్ బెంగళూరు మహానగర పాలికే అని చెప్పేసి వాళ్ళ యొక్క పురపాలక సంఘం. సో ఇటీవల దీని యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ దాదాపు 400 మీటర్స్ ఉంటుంది. ఆ మేజర్ సందీప్ ఉన్నికిషన్ రోడ్ పైన ట్రాఫిక్ దృష్ట్యా ఒక చాలా పొడవైన ఒక ఫ్లైఓవర్ని నిర్మించడం జరిగింది, ప్రభుత్వం నిర్మించింది. సో దానికి వీర్ సావర్కర్ పేరును సూచించింది ప్రభుత్వం, వీర్ సావర్కర్. సో ఆ ఫ్లైఓవర్ పేరు ఇక మీదట ఏంటి, వీర్ సావర్కర్ ఫ్లైఓవర్. దాదాపు 400 మీటర్స్, ఇంకొక 100 మీటర్స్ అయితే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అన్నట్టు. సో అలా చాలా పొడవైన ఒక ఫ్లైఓవర్ అనేది ట్రాఫిక్ దృష్ట్యా ప్రభుత్వం నిర్మించింది. అలా బెంగళూరులో జరిగిన నిర్మాణానికి, ఫ్లైఓవర్కి ప్రభుత్వము వీర్ సావర్కర్ పేరు పెట్టింది. సో అతనే వీర్ సావర్కర్. సో వీర్ సావర్కర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, చరిత్రలో చాలా వరకు కాంట్రవర్సీస్ ఉంటాయి, బట్ ఏదైనా చరిత్రలో చదవాలి. సో స్వాతంత్ర్య సమర యోధుడు మనకి వీర్ సావర్కర్ గారు 1883లో జన్మించారు. మహారాష్ట్ర రాష్ట్రంలో బాగూర్ ప్రాంతంలో జన్మించారు, మహారాష్ట్రలోని బాగూర్. సో తను హిందుత్వ అనే సిద్ధాంతం ఆధారంగా తన జీవితాన్ని అంతా కూడా హిందుత్వ చాలా మంది కూడా ఈ రోజున కూడా వర్ధమాన నాయకులు కానివ్వండి, చాలా పార్టీలు కూడా ఈరోజు తన పైన హిందుత్వ అనే ఒక ముద్రను వేశాయి. సో అలా కాంట్రవర్సీలు కూడా చరిత్రలో వీర్ సావర్కర్, తన పేరేంటంటే వినాయక్ దామోదర్ సావర్కర్ లేదా స్వతంత్ర వీర్ సావర్కర్ అంటారు. స్వతంత్ర వీర్ సావర్కర్
చాలా వరకు కాంట్రవర్సీ ఏంటంటే గాంధీకి సంబంధించి ఒక శత్రువు అనే ఒక ముద్ర ఉంటుంది, గాడ్సేతో సంబంధాలు ఉన్నాయని చరిత్రలో చాలా ఉంటాయి. బట్ ఆ కాంట్రవర్సీలు అన్నీ మనకు అవసరం లేదు. బట్ వీర్ సావర్కర్ గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో చాలా అడుగుతారు. సో హిందుత్వ అని ఒక ముద్ర వేశారు. బట్ తను రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి ఈ రోజున. ఆ పుస్తకాలు ఏంటంటే, ఒకటి ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ, ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటారు, ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ. మరియు ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857. సో సిపాయిస్ మ్యూటినీ మనకు తెలుసు, సిపాయిల తిరుగుబాటు 1857 ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా చరిత్రలో మొట్టమొదటి స్వాతంత్రోద్యమం అంటారు, దానిపైన ఒక పుస్తకం రాశారు, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857. అండ్ హిందూ రాష్ట్ర దర్శన్, హిందూ రాష్ట్ర దర్శన్ అండ్ ద ఇన్సైడ్ ఎనమీ క్యాంప్, ఎనమీ క్యాంప్ తను రాసిన పుస్తకాల్లో మోస్ట్ ఇంపార్టెంట్. సివిల్స్లో చాలా సార్లు బిట్స్ అడిగారు. సో వీర్ సావర్కర్ గారు గొప్ప నాయకుడు. సో తను బ్రతుకున్నంత కాలం కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. కాకపోతే చరిత్రలో తనకు సంబంధించి కొన్ని కాంట్రవర్సీస్ అనేవి చాలా కాలం నుండి ఉన్నాయి. బట్ ఎలాగైనా కూడా వీర్ సావర్కర్ మన స్వాతంత్ర సమర వీరుల్లో ఒకరు అండ్ గొప్ప వ్యక్తి. తన గురించి చూసుకోండి, ఈ పుస్తకాలు చూసుకోండి. కాకపోతే ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా శంకుస్థాపన కార్యక్రమాలు కానివ్వండి, వీర్ సావర్కర్ని హిందుత్వ అనే సిద్ధాంతం ఆధారంగా బీజేపీ వారికి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి అన్నట్టు. కానీ వీర్ సావర్కర్ గారి పాత్ర చరిత్రలో చిరస్మరణీయం. సో తనకి సంబంధించి ఒక పేరు ఈ రోజున కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫ్లైఓవర్, ఒక వంతెన నిర్మాణానికి పెట్టడం జరిగింది. సో అది ఎక్కడ ఉంది, బెంగళూరులో. సో దానికి సంబంధించి వీర్ సావర్కర్ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. 1883లో జన్మించారు. తను రాసిన పుస్తకాలు ఏవైనా చూడండి అండ్ గుర్తుంచుకోండి, హిందుత్వ అనే పదం చుట్టూనే ఎక్కువ తిరుగుతాయి. సో తన పుస్తకాల్లో ఎక్కువగా హిందూ అండ్ హిందుత్వ అనే పదాలు ఉంటాయి. సో అలా హిందుత్వ అనే పదాన్ని తనకు ఆపాదించారు ఈ రోజుల్లో. సో అదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఢిల్లీ టు మీరట్, ఢిల్లీ మీరట్ మధ్యలో ఆర్ఆర్టిఎస్, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఆర్ఆర్టిఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే సింపుల్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్. సో ఢిల్లీ మనకు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటాము. ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఎన్సిటి ప్రాంతం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చుట్టూ ఉన్న రాష్ట్రాలతో ఒక రీజనల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేషనల్ క్యాపిటల్ ట్రాన్స్పోర్ట్ రీజనల్ కార్పొరేషన్, నేషనల్ క్యాపిటల్ ట్రాన్స్పోర్ట్ రీజనల్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజున కొన్ని బుల్లెట్ ట్రైన్స్ ఆర్ఆర్టిఎస్ లైన్స్ అనేవి వేస్తున్నారు. అందులో భాగంగా భారత ప్రభుత్వానికి మరియు ఢిల్లీ ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, హర్యానా ప్రభుత్వానికి, ఈ ప్రాంతాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మిగతా ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఢిల్లీతో కనెక్టివిటీ ఏర్పరచుకున్నాయి. సో అలా కనెక్టివిటీలో భాగంగా ఒక రైల్ కనెక్టివిటీలో భాగంగా ఆర్ఆర్టిఎస్ అనే ఒక నెట్వర్కింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీ టు మీరట్ మధ్యలో ఒక రైలుకు సంబంధించి ఏడిబి లోన్ ఇచ్చింది. ఏడిబి అంటే ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు. తరచూ వార్తలో చూస్తున్నాం మనం. ఇటీవల భారతదేశానికి సంబంధించి ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తి నియామకం అవ్వడం కానివ్వండి, అశోక్ లావాసా గారు కానివ్వండి, మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో భారతదేశానికి ఇటీవల కోవిడ్ పరిస్థితుల కాలంలో చాలా రుణాలు కానివ్వండి, ఒక్కొక్క రాష్ట్రానికి కానివ్వండి, అలా కోవిడ్-19కి సంబంధించి కానివ్వండి, భారతదేశానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మధ్యలో ఉన్న సంబంధాలు చూడండి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే తరచూ మనం చర్చించుకుంటున్నాం. అలా 1996లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పడింది. 1966లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభంలో 31 సభ్య దేశాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మోర్ దాన్ 68 దేశాలు ఉన్నాయి. 68 దేశాలు ఈ రోజున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఉన్నాయి. ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఈ రోజున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వానికి $500 మిలియన్ రుణాన్ని, లోన్ని ఇచ్చింది. ఇది మొదటి విడతగా మాత్రమే. మొదటి విడత అంటే ఫస్ట్ ట్రెంచ్ అంటాము. ఫస్ట్ ట్రెంచ్ అంటే మొత్తం ఇవ్వాల్సిన రుణం ఏదైతే ఉంటుందో ఒకేసారి ఇవ్వరు. సో మొత్తం ఒప్పుకున్న రుణం ఈ ఆర్ఆర్టిఎస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఢిల్లీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో, మేజర్ సిటీస్తో కనెక్షన్ ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఆర్ఆర్టిఎస్ రైల్ నెట్వర్కింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ మొత్తానికి కూడా ఏడిబి ఎంత మొత్తం రుణం ఇస్తానని ఒప్పుకుంది అంటే $1 బిలియన్
US సో $1 బిలియన్ ఒప్పుకుంది. అందులో భాగంగా ఈ రోజున $500 మిలియన్ ని ఫస్ట్ ట్రెంచేగా ఇస్తుంది. ఫస్ట్ ట్రెంచ్ అంటే మొదటి విడత రుణంగా ఇస్తుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో అలా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రోజున ఢిల్లీ టు మీరట్ రైల్వే లైన్ ఏదైతే ఉందో RRTS రైల్వే లైన్ లో భాగంగా ఒక ఫస్ట్ ట్రెంచే రుణాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇంకొక అంశం మనకి రైల్వేలకు సంబంధించి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది రియల్ మ్యాంగో. సో రియల్ మ్యాంగో అంటే మనం చూసే జ్యూస్ కాదు, అది గుర్తుంచుకోండి. మనకి రియల్ ఫ్రూట్, రియల్ డ్రింక్ అని చెప్పేసి చాలాసార్లు వింటూ ఉంటాము. సో అది కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రియల్ మ్యాంగో అనే ఒక ఇల్లీగల్ సాఫ్ట్వేర్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఇటీవల కాలంలో మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్కి సంబంధించి బ్లాక్ రాక్ అని ఒక మాల్వేర్ గురించి చెప్పాను. సో ఇటువంటి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఇస్తున్నాను. దాదాపు వేరే సైట్లు ఏవైతే ఉంటే అఫిషియల్ సైట్ల నుండి చూస్తూ మరీ ఇస్తున్నాను, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని అడుగుతారు. సో ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ వ్యవస్థ పైన ఏ రకంగా ఒక వైరస్ లేదా ఒక మాల్వేర్ ప్రభావం చూపిస్తుంది. దాదాపు 377 యాప్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది, డాటాని కాపీ చేస్తుంది, రిప్లేస్ చేస్తుంది అని చెప్పేసి మీకు చెప్పాను. సో అలాంటిది ఈ రోజు ఇండియన్ రైల్వేస్ని ఇబ్బంది పెడుతున్న ఒక ఇల్లీగల్ సాఫ్ట్వేర్ రియల్ మ్యాంగో అనేది ఒక ఇల్లీగల్ సాఫ్ట్వేర్ అంటున్న ఒక అక్రమంగా నడుపుతున్న ఒక సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ అంటే ఏంది, రైల్వేకి సంబంధించి రక్షణను చూసుకునే సిబ్బంది, RPF అంటారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఎవరెవరైతే ఈ ఇల్లీగల్ సాఫ్ట్వేర్ ద్వారా రైల్వే బుకింగ్లు చేస్తున్నారో వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ రకంగా పేపర్లో వచ్చింది. మరి ఇల్లీగల్ సాఫ్ట్వేర్ ఏంటి, రైల్వే బుకింగ్ ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు. సో ఈ రోజు మనం చూడండి తత్కాల్ సిస్టమ్ అంటారు. తత్కాల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ట్రైన్కి ముందుగా అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోలేదనుకోండి, రేపు లేదా ఎల్లుండి 1 డే బిఫోర్ ఇక మనం తత్కాల్ అప్పటికప్పుడే మనం చేసుకునే బుకింగ్ అన్నట్టు. సో అలా అత్యంత జర్నీకి కొంతకాలం ముందు చేసుకునే తత్కాల్ బుకింగ్ అనేది ఉంటుంది. కొంత కోటా ఉంటుంది రైల్వేస్లో. అలా తత్కాల్ సీట్స్ ఏవైతే ఉంటాయో తత్కాల్ బుకింగ్ కింద ఈ రియల్ మ్యాంగో అనే సాఫ్ట్వేర్ని ఈ రైల్వే బుకింగ్ ఏజెంట్స్ ఉంటారు. చాలా మంది రైల్వే బుకింగ్ చేసుకుంటూ టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటారు, వారి యొక్క లైవ్లీహుడ్ అదే. సో అలా టూరిస్ట్ ప్రాంతాల్లో కానివ్వండి, కొన్ని ప్రాంతాల సిటీస్లో రైల్వే బుకింగ్ ఏజెంట్స్ ఉంటారు. అలా మనకు కావాల్సిన టికెట్ బుక్ చేయడం కానివ్వండి, అలాంటిది చాలా మంది నమ్ముతారు కూడా. సో రైల్వే బుకింగ్ ఏజెంట్కి ఇస్తే వారు చూసుకుంటారు, కొంచెం డబ్బులు ఎక్కువ పోయినా సరే మనకి టికెట్ అయితే ఇస్తారంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మనకు బుకింగ్ అవుతుందని ఒక నమ్మకం అన్నట్టు. సో అలాంటి రైల్వే బుకింగ్ ఏజెంట్స్ ఈ తత్కాల్కి సంబంధించి మరియు రైల్వే రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక ఇల్లీగల్ సాఫ్ట్వేర్ని వాడుతున్నారంట. ఆ ఇల్లీగల్ సాఫ్ట్వేర్ పేరే రియల్ మ్యాంగో. ఆ రియల్ మ్యాంగో అనే సాఫ్ట్వేర్ని వాళ్ళ యొక్క కంప్యూటర్లో వేసుకుంటారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏం చేస్తారంటే ఎవరికైతే తత్కాల్ బుకింగ్ కానీ ఎవరికైతే రైల్వేస్లో రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వారి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, కానీ టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. ఎలా అంటే ఆల్రెడీ రైల్వే ఒక ట్రైన్లో బుకింగ్ అయిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో, రిజిస్టర్ అయిన సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కార్నర్ చేస్తాయి. అంటే ఏంటంటే వాటి ప్లేస్లో వేరే వారికి కూడా టికెట్లు ఇస్తారన్నట్టు. అలా ఇల్లీగల్గా రైల్వే బుకింగ్ చేసే ఒక సాఫ్ట్వేర్. సో దీని ద్వారా ఆటోమేటిక్ ఏమవుతుంది, రైల్వేకే ఒక రక్షణ అనేది అవసరం ఉంటుంది. అంటే సింపుల్ ఏంటంటే రైల్వే ఇస్తున్న రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే రిజర్వేషన్ అనేది ఈరోజు మనకి కాకుండా పోతుంది. అలా ఇల్లీగల్గా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈరోజు రైల్వేస్ సంబంధించి బుకింగ్ కానివ్వండి అవన్నీ కూడా ఇల్లీగల్గా జరుగుతున్నాయి అని చెప్పేసి రియల్ మ్యాంగో సాఫ్ట్వేర్ ద్వారా ఈ రోజున ఈ రైల్వే బుకింగ్ వ్యవస్థని ఈ దళారులు ఎవరైతే ఉంటారో రైల్వే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అత్యధిక రేట్కి ప్రజల నుండి తీసుకొని అడ్వాన్స్ అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది అప్పటికప్పుడు ఎసెన్షియల్గా రైల్వే టికెట్ కావాలంటే ఎంతైనా కూడా పే చేస్తారు. సో అలా అత్యధిక మొత్తంలో డబ్బులు తీసుకొని రైల్వేస్కే తెలియకుండా ఒక రియల్ మ్యాంగో అనే సాఫ్ట్వేర్ ద్వారా రైళ్లలో బుకింగ్ చేస్తున్నారు, అడ్వాన్స్ బుకింగ్. అలా ఆల్రెడీ రైల్వేల కింద రైల్వే ఉద్యోగులు బుక్ చేసిన సీట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్లేస్లో కూడా వీటిని బుక్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి ఒక పెద్ద వ్యవస్థ మొత్తమే నాశనం అవుతుంది అని చెప్పేసి ఇటీవల RPF అధికారులు ఏం చేశారంటే ఎవరెవరైతే రైల్వే ఏజెంట్స్ ఉంటారో బయట మనకి ప్రైవేట్గా నడుపుకునే రైల్వే ఏజెంట్స్ బుకింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారిపైన నిఘాలు వేస్తున్నారు. నిఘా వేసి ఎవరైతే వాళ్ళ సిస్టంలో రియల్ మ్యాంగో ద్వారా
అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నారో, రైల్వేకి సంబంధించి బుకింగ్ సిస్టమ్ నడుపుతున్నారో వారిని అరెస్ట్ చేస్తున్నారు. అండ్ గుర్తుంచుకోండి, రైల్వే ఎగ్జామ్ రాసే వారికి ఇటువంటి ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో కూడా మీకు చెప్పాను, బెగ్గింగ్ సంబంధించి ఒక సెక్షన్ చెప్పాను, సెక్షన్ 144 ఆఫ్ 2 రైల్వే యాక్ట్ 1989 అని చెప్పేసి. సో అలా రైల్వే సంబంధించిన చట్టాలు కానీ, రైల్వేలకు సంబంధించి ఇటువంటి ఒక ఇల్లీగల్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇది ప్రభుత్వం ఆమోదించలేదు, రైల్వేలో ఆమోదించలేదు, ప్రైవేట్ వ్యక్తులు ఈ సాఫ్ట్వేర్ ద్వారా బుక్ చేస్తున్నారు. అంటే ఆటోమేటిక్గా వ్యవస్థకే దీని ద్వారా నష్టం. సో అలా బుక్ చేసిన సీట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్లేస్లో కూడా ఇల్లీగల్గా బుక్ అవుతున్నాయని చెప్పేసి ఆటోమేటిక్గా ఎట్ ద సేమ్ టైం ఇద్దరు పర్సన్స్ టికెట్ ఎలా ఉంటుంది, అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది రైల్వేస్కి ఉంది. అందువల్ల ఇది. అండ్ రైల్వేస్ సంబంధించి ఇటీవల కాలంలో కరోనా పరిస్థితి కాలంలో వస్తున్న కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడండి. రక్షక్ పేరుతో, కెప్టెన్ అర్జున్ పేరుతో, ఇలాంటి అంశాలన్నీ చూడండి. ఖచ్చితంగా రైల్వేకి సంబంధించి ఇటువంటి బిట్స్ వస్తాయి. ఓకే, రియల్ మ్యాంగో అనేది ఇల్లీగల్గా రైల్వే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, బుకింగ్ ఏజెంట్స్ ఉంటారో, వాళ్ళు రైల్వే టికెట్లను బుక్ చేయడానికి వాడుతున్నారు. ఆల్రెడీ బుక్ అయిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్ రైల్వేస్ పరిధిలో వాటి స్థానాల్లో కూడా వీళ్ళు బుక్ చేయగలుగుతున్నారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి రైల్వేస్ సంబంధించి ఈరోజు ఇంకొక అంశం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అనంత రైతులకి లబ్ధి అని చెప్పేసి ఒకటి పేపర్లో వచ్చింది. అనంత రైతులు అంటే అనంతపురం రైతులు, అనంతపురం. సో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు సంబంధించిన అంశం. సో ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం రైతులకు సంబంధించి ఉద్యానవన పంటలపై ఆధారపడ్డ రైతులు ఎవరైతే ఉంటారో, ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ క్రాప్స్, సో ఉద్యానవన పంటలకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కలిగించాలి. వారికి సంబంధించి వారు పండించిన ఉద్యానవన పంటలు ఏవైతే మార్కెటింగ్ సౌకర్యం కోసం ఢిల్లీ ప్రాంతాలకు సంబంధించి ఢిల్లీకి కూడా సులభతరంగా వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో రైల్వే శాఖతో ఇటీవల కొన్ని చర్చలు జరిపారు. అందులో భాగంగా రైల్వేస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. బుధవారం రోజున 9th సెప్టెంబర్ రోజున అనంతపురం నుండి కిసాన్ ట్రైన్ కూడా ప్రారంభించారు అధికారికంగా. కిసాన్ ట్రైన్ మహారాష్ట్ర తర్వాత ప్రారంభించబడిన సెకండ్ స్టేట్ కిసాన్ ట్రైన్. సో అలా ప్రతిరోజు కూడా ఇకపై వీరికి అక్టోబర్ నుండి ప్రతిరోజు కూడా కిసాన్ ట్రైన్ అమల్లో ఉంచుతామని చెప్పారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు, మరియు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ అంటే ఏంటి, ఉద్యానవనం సంబంధించిన పంటలు కాబట్టి వ్యవసాయ శాఖ పరిధిలోకి వస్తాయి. అండ్ రైల్వే సంబంధించి రైలు నడపడం మొత్తం కూడా రైల్వే శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి రైల్వే మినిస్ట్రీ ఉంటుంది. అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఒప్పందం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చేసిన అభ్యర్థన ద్వారా కిసాన్ ట్రైన్ ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేయడం జరిగింది. అలా ఆంధ్రప్రదేశ్ రైతులకి లబ్ధి జరిగింది. మొట్టమొదటి ట్రైన్ అనంతపురం నుండి ఢిల్లీకి కూడా బయలుదేరింది సెప్టెంబర్ 9th. ఇకపైన రైతులు పండించిన పంటలకు సంబంధించి సులభతర ఎగుమతి విషయంలో ఇది ప్రోత్సాహిస్తుందని చెప్పారు. అండ్ గుర్తుంచుకోండి, కొన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే ప్రస్తుతం చార్జెస్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్ సంబంధించి పండించిన పంటలు ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి రవాణా సరఫరా చేయాలంటే ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో ఏదైతే ఉంటాయో బస్సుల్లో కానీ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేసే ధరలు ఏవైతే ఉంటాయో వాటికంటే రైల్వేస్లో ఎక్కువ ధరలు పడుతున్నాయి. అందుకని చెప్పేసి రైల్వేలో ధరలను నియంత్రించండి. ఎందుకంటే రైతులకి లబ్ధి జరిగే విధంగా కంపేర్ టు రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్లో ధరలను తగ్గించండి. ఎందుకంటే మాక్సిమం రైతులని రైల్వే ట్రాన్స్పోర్ట్ కింద వాళ్ళని మళ్ళిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. కిసాన్ రైలు ప్రారంభించారు. మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్లో కిసాన్ ట్రైన్ ప్రారంభమైంది. అండ్ గుర్తుంచుకొని ఇటీవల కాలంలో మనం కిసాన్ ట్రైన్ సంబంధించి మనకు ఇటీవల కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి గారు కినోవాకి సంబంధించి ఫ్రూట్ విషయంలో కూడా కిసాన్ రైలు ప్రస్తావన గురించి వచ్చింది. అది కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో కేంద్ర మంత్రి, ఇందాక మీకు చెప్పాను, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారు, ఫుడ్ ప్రాసెసింగ్. సో ఇటీవల తన పేరు ఎక్కడ చెప్పాను మీకు, జోరం మెగా ఫుడ్ పార్క్ గురించి చెప్పాను. జోరం అంటే మిజోరం. సో జోరం ఫుడ్ పార్క్ ఎక్కడ, అత్యంత పెద్ద ఫుడ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి జోరం ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చెప్పాను. ఆ రోజున తన గురించి చెప్పాను. అండ్ దాంతోపాటు ఇందాక కిసాన్ రైలు సంబంధించి అంతకుముందు కినోవా అనే ఫ్రూట్ విషయంలో సులభతరంగా ఎగుమతి చేయాలి, పంజాబ్ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కినోవా ఫ్రూట్ గురించి కూడా తను మాట్లాడారు. అండ్ కిసాన్ రైలు ప్రస్తావిస్తూ మాట్లాడారు. అండ్ ఈ రోజున కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్టుగా డిక్లేర్ చేశారు. గవర్నమెంట్ అధికారికంగా ధృవీకరించింది. సో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆర్గానిక్ ఆధారంగా పండే పంటలు ఏవైతే ఉంటాయో వితౌట్ పెస్టిసైడ్స్ కానివ్వండి, రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ ఫుడ్ అనేది ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఆర్గానిక్ పంటలని ప్రాసెసింగ్ చేసేసి సులభతరంగా మనం ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కానివ్వండి, సులభతరంగా మనం మార్కెట్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయానికి సంబంధించి హర్షం వ్యక్తం చేశారు. సో ఇది ఒకటి వచ్చింది ఇన్ఫర్మేషన్. సో ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, పసుపు ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే వస్తాయో ఆ రాష్ట్రంలో పండే పంటలకు కానివ్వండి, ఆర్గానిక్ పంటలకు కానివ్వండి త్వరితగతిన లబ్ధి జరుగుతుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఇటీవల రాష్ట్రంలో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభిస్తున్నట్లుగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు ప్రకటించారు అంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. సో అలా 50.33 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలతో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభిస్తున్నాము. దీని ద్వారా ఉత్తరప్రదేశ్లో నేరుగా దాదాపు 5,000 నుండి 6,000 మందికి లైవ్లీహుడ్ కూడా దక్కుతుంది. అంటే ఉపాధి కూడా దక్కుతుంది. ఎక్కడైనా ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, మీకు జోరం ఫుడ్ పార్క్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఒక పరిశ్రమ కానీ, ఒక సంస్థను కానీ, ఒక యూనిట్ కానీ ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్ గా ఆ ప్రాంతంలో ఉండే వారికి అక్కడ ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే దీనికి కావాల్సింది ప్రాసెసింగ్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి, ప్యాకింగ్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి. ఇలాంటి మ్యాన్ పవర్ అనేది ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా లైవ్లీహుడ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ రకంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా దాదాపు 5,000 నుండి 6,000 మందికి లైవ్లీహుడ్ కూడా దొరుకుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుందని చెప్పారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది 50 కోట్ల రూపాయలతో ఏర్పడింది. ఇందాక మీకు చెప్పాను వీర్ సావర్కర్ బ్రిడ్జ్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని దాదాపు 30.4 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అక్కడ యాడ్ చేసుకోండి. సో ఇది 50 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం పంటలకు సంబంధించిన అంశమే. ఇటీవల SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అంశంతో ముందుకు వచ్చింది. సఫల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులకు సంబంధించి మీకు HDFC గురించి చెప్పాను. శౌర్య అని చెప్పేసి, శౌర్య స్కీమ్ దేనికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిన వారి కుటుంబాలకు ఏ రకంగా ఆదుకుంటుందని చెప్పేసి శౌర్య అని చెప్పేసి బ్యాంకు విషయంలో చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో SBI యోనో కృషి అని చెప్పేసి ఒక యాప్ కూడా చెప్పాను. రైతులకు ఏ రకంగా సులభతరంగా రుణాలు ఇస్తుంది అని చెప్పేసి యోనో కృషి గురించి చెప్పాను. ఈ రోజున SBI రైతులని ఆదుకోవాలి, రైతులకి సులభతరంగా రుణాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో సఫల్ అనే ఒక రుణాలను తీసుకొచ్చింది. సఫర్ అంటే ఏంటంటే సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్. సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్ అంటే సులభతరంగా త్వరితంగా వ్యవసాయ రుణాలు అన్నట్టు. సో సఫల్ రుణాలను ఇటీవల ఏ బ్యాంకు ప్రారంభించింది? సో ప్రభుత్వ బ్యాంకు కాబట్టి చెప్తున్నాను, పబ్లిక్ బ్యాంక్ కాబట్టి చెప్తున్నాను, పబ్లిక్ సెక్టర్ కాబట్టి SBI. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సఫల్ అని ప్రారంభించి ఎవరి కోసం అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ విధానం ద్వారా ఏ రైతులైతే పత్తిని పండిస్తారో ఆర్గానిక్ పత్తిని పండించే రైతుల కోసం, ఆర్గానిక్ అంటే కెమికల్స్ కానీ పెస్టిసైడ్ కానీ వాడకుండా ఆర్గానిక్ పత్తిని పండించే రైతులకి సులభతరంగా రుణాలు ఇస్తారంట. అండ్ గుర్తుంచుకోండి, ఈ రైతు ఎవరైతే ఆర్గానిక్ పత్తి పండిస్తారో తన యొక్క రికార్డ్ చూస్తారు. అంతకుముందు తను ఎక్కడైనా రుణాలు తీసుకున్నాడని. ఇప్పటి వరకు రుణ చరిత్ర లేని వారు అంటే లోన్ రికార్డు ఏ బ్యాంకుల్లో కూడా ఎలాంటి రుణాలు తీసుకొని వారు ఉంటారు కదా, ఆ రైతు అయి ఉండాలి ఫస్ట్. అంటే ఇప్పటి వరకు అగ్రికల్చర్ పరంగా ఎలాంటి రుణాలు తీసుకోకూడదు, ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్, ఈ తీసుకునే రైతు ఖచ్చితంగా ఆర్గానిక్ పత్తిని పండించాలి. సో ఈ రెండు కండిషన్స్ ఆధారంగా ఆ రైతుకి సులభతరంగా రుణాలు తక్కువ వడ్డీకి ఇస్తామని చెప్పేసి ఇటీవల కాలంలో SBI ముందుకు వచ్చింది. సఫల్ అనే పేరుతో ఇటీవల ఏ బ్యాంక్ ముందుకు వచ్చింది అంటారు? సఫల్ ఫుల్ ఫామ్ చూసుకోండి, సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్. ఏ రైతులకు సంబంధించి అంటే పత్తి రైతులు, ఆర్గానిక్ పత్తి, నార్మల్ పత్తి కాదు, ఆర్గానిక్ పత్తి రైతులకు సంబంధించి పండించే వారికి ఇస్తారు. అండ్ అంతకుముందు రుణ చరిత్ర లేని వారికి ఇస్తారు. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. సో నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలో నిలిచిన ఒక పదం హానరరీ కన్సుల్. హానరరీ కన్సుల్ అనే పేరిట ఇటీవల వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మహాలింగం హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ హానరరీ కన్సుల్ ఫ్రమ్ గ్రాండ్ డచీ ఆఫ్ లగ్జెంబర్గ్ ఇన్ చెన్నై అని చెప్పేసి ఒక పదం వచ్చింది, ఒక సెంటెన్స్ వచ్చింది. అంటే ఏంటంటే మహాలింగం అనే ఒక వ్యక్తిని హానరరీ కన్సుల్గా నియమిస్తూ చెన్నై కేంద్రంగా తన యొక్క
టాస్క్ తన యొక్క పర్యవేక్షణ చేసే ఉద్దేశంతో కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల పర్యవేక్షణ విషయంలో లగ్జంబర్గ్ దేశం తరపున ఒక వ్యక్తి మనకు వార్తలు నిలిచాడు. అలా మహాలింగం అనే పదం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి కాకుండా కూడా హానరరీ కన్సుల్ అనేది ఇంపార్టెంట్. సో హానరరీ కన్సుల్ అంటే ఏంటంటే మనకు తెలుసు ప్రపంచ దేశాలు ఒక దేశానికి మధ్యలో చాలా సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాల మధ్యలో పర్యవేక్షణ చేయడానికి రాయబారులు ఉంటారు. కొన్ని దేశాల్లో హై కమిషనర్ అంటాము, కొన్ని దేశాల్లో అంబాసిడర్ అంటాము. సో ఇలాంటి ఏంటంటే ప్రభుత్వం అధికారికంగా వారికి వేతనం ఇస్తుంది, రెమ్యునరేషన్ ఇస్తుంది. దాంతోపాటు ఆ రెండు దేశాల మధ్యలో జరిగిన ఒప్పందాలు పర్యవేక్షణ చేయడం అనేది అతని డ్యూటీ. కానీ హానరరీ కన్సుల్ అంటే ఏంటంటే ఇతను ఒక ప్రైవేట్ వ్యక్తి, ఇతనికి ఎలాంటి రెమ్యునరేషన్ ఉండదు. హీ వర్క్స్ ఫర్ వితౌట్ రెమ్యునరేషన్, అంటే రెమ్యునరేషన్ కానీ వేతనం కానీ లేకుండా పనిచేస్తాడు ఒక దేశం తరపున కొన్ని ప్రాంతాలను పర్యవేక్షణ చేసే విషయంలో. ఈరోజు మహాలింగం అనే వ్యక్తి గురించి చెప్పాను. తను కేరళ తమిళనాడుకు సంబంధించి పర్యవేక్షణ చేస్తాడు చెన్నై కేంద్రంగా. సో తనకి ఎలాంటి రెమ్యునరేషన్ ఉండాలని గుర్తుంచుకొని హానరరీ కన్సుల్స్ ఎవరు కూడా పాస్పోర్ట్ సంబంధిత అంశాలు కానీ ఎంబసీ సంబంధిత అంశాలు కానివ్వండి లేదా వీసాలకు సంబంధిత అంశాలపై అధికారం అనేది ఉండదు. ఎందుకంటే మనకు రాయబారులు ఇలాంటివి ఉంటాయి కదా, ఎంబసీ ఆఫీసర్స్ ఉంటాయి. సో వారికి ఆ డ్యూటీ అనేది ఉంటుంది. కానీ హానరరీ కన్సుల్ ఏంటంటే ఒక ప్రైవేట్ పర్సన్. ప్రపంచమంతా కూడా దాదాపు 30,000 మంది హానరరీ కన్సుల్స్ ఉన్నారని ఇటీవల ఒక రిపోర్ట్ చెప్పింది. అలా హానరరీ కన్సుల్స్ అంటే ఒక దేశము కొన్ని అవసరాల రీత్యా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను ఒక పోస్ట్తో నియమించడం. సో అలా ఇటీవల మహాలింగం అనే వ్యక్తి వార్తలు నిలిచారు. అలా హానరరీ కన్సుల్ అనే పేరుతో వార్తలోకి వచ్చాడు. అలా హానరరీ కన్సుల్ అనే పదం ఎప్పుడు వచ్చిందంటే 1963 చికాగో కన్వెన్షన్ వియన్నా కన్వెన్షన్ ద్వారా, వియన్నా కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో 1963 సంవత్సరంలో ఆ కన్వెన్షన్ ద్వారా హానరరీ కన్సుల్ అనే ఒక పదవికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. సో ఈ రోజున డైరెక్ట్గా నేరుగా ఎగ్జామ్లో అడుగుతారు హానరరీ కన్సుల్ యొక్క డ్యూటీస్ ఏంటి, టాస్క్ ఏంటి అని కాదు. కానీ ఇటీవల మహాలింగం ద పర్సన్ వాజ్ ఇన్ ద న్యూస్ మహాలింగం బికాస్ ఆఫ్ విచ్ పోస్ట్ అంటారు. సో దేనివల్ల ఏ పోస్ట్ కారణంగా వార్తలు నిలిచారంటారు. హానరరీ కన్సులా, అంబాసిడరా, హై కమిషనర్ అని మీకు నిన్న కూడా చెప్పాను. అంబాసిడర్, హై కమిషనర్ డ్యూటీస్ ఒకటే ఉంటాయి, వారికి వేతనం కానివ్వండి అన్నీ ఒకటే ఉంటాయి, కాకపోతే పేర్లు వేరే ఉంటాయి. ఏ దేశాల్లో హై కమిషనర్ అంటాము, ఏ దేశాల్లో అంబాసిడర్ అంటాము, అటువంటి చూసుకోండి. సో అలా హానరరీ కన్సుల్ అనేది ఇటీవల వార్తలు నిలిచిన ఒక పదం. అండ్ నెక్స్ట్ ఇటీవల ఇండియా మరియు అంగోలా దేశాల మధ్యలో ఒక MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రెండు దేశాల మధ్యలో కూడా ఒక ఒప్పందం జరిగింది. సో ఫస్ట్ మీటింగ్ ట్రేడ్ టైస్ విషయంలో, వాణిజ్య సంబంధ అంశాల విషయంలో ద్వైపాక్షిక చర్యలు ఈ రెండు దేశాల మధ్యలో, ఇండియాకి అంగోలాకి మధ్యలో చాలా వరకు కూడా ఇప్పటి వరకు జరగడం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా విషయాలపైన రెండు దేశాల నాయకులు చర్చించుకున్నారు. భారతదేశం తరపున ఎవరు చర్చించారు, భారతదేశం తరపున ప్రతినిధిగా ఎవరున్నారు ఈ మీటింగ్లో అంటే ఈ టైస్ విషయంలో, ట్రేడ్ టైస్ విషయంలో జరిగిన సమావేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, ప్రస్తుతం భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు, జైశంకర్ గారు. సో జైశంకర్ గారు ఉన్నారు. సో జైశంకర్ గారు ఈ మీటింగ్లో ప్రతినిధిగా ఉన్నారు భారతదేశం తరపున. అలా ఈ రెండు దేశాల మధ్యలో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో కొన్ని అంశాలు ఏంటంటే హెల్త్, డిఫెన్స్, అగ్రికల్చర్ మరియు ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, అన్ని రకాల అంశాల విషయంలో రెండు దేశాల మధ్యలో కూడా ఎలాంటి ఒప్పందాలు ఉండాలని చెప్పేసి రెండు దేశాల మధ్యలో కూడా ఒక ఫస్ట్ మీటింగ్ జరిగింది ట్రేడ్ టైస్ విషయంలో. అదొకటి ఇంపార్టెంట్. ఫస్ట్ జాయింట్ కమిషన్ మీటింగ్ ఫర్ ట్రేడ్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ అంగోలా అని చెప్పేసి ఒకటి వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. బట్ భారతదేశం తరపున జైశంకర్ గారు ఈ మీటింగ్ని అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన మోర్టాలిటీ సంబంధిత అంశం, మోర్టాలిటీ. సో మోర్టాలిటీ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా గుర్తుంచుకోండి. మోర్టాలిటీ అంటే మరణాల రేటును సూచిస్తుంది. మరణాలు, మాటర్నల్ మోర్టాలిటీ అంటారు అనుకోండి, మాతృ మరణాల సంఖ్య, ఎంతమంది తల్లులు చనిపోతున్నారు అని చెప్పేసి ఒక కండిషన్ ఎకానమీ మీరు చదువుకుని ఉంటారు. సో అలా మ్యాటర్నల్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఇలాంటివి చూస్తాం. మోర్టాలిటీ అంటే మరణాలకు సంబంధించిన ఒక అంశం చెప్తుంది, ఎంతమంది చనిపోతున్నారని చెప్తుంది. ఇటీవల చైల్డ్ మోర్టాలిటీకి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది వార్తల్లో నిలిచింది. ఆ రిపోర్ట్ పేరు చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ. లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ, ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారు అనే ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఏ సంస్థ విడుదల చేసింది అంటారు. ఆ నివేదిక ఇచ్చిన సంస్థ పేరు ఏంటంటే UN ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. UN అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ అనే సంస్థ
ఈ రిపోర్ట్ని ఇచ్చింది. మరి ఈ సంస్థకి ప్రోత్సాహం ఎవరు ఇచ్చారు, ఎవరి ప్రోత్సాహంతో వచ్చింది అంటే ఒకటి యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. నిన్నటి క్లాస్లో కూడా చూసాం యునిసెఫ్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా. ఎందుకంటే కోవాక్స్ అనే అంశం గురించి మనం చర్చించాం. ప్రపంచమంతా కూడా వ్యాక్సిన్ ప్రయోగాల్లో నిమగ్నమవుతున్న దశలో కొన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీలో కూడా లేవు అండ్ కొన్ని దేశాలు వ్యాక్సిన్ కొనగలిగే శక్తిలో కూడా లేవు. కారణం ఏంటంటే పేదరికం కారణంగా చాలా 100కు పైగా దేశాలు ఈరోజు పేదరిక సమస్యను ఎదుర్కొంటున్నాయి. సో అలా పేదరిక సమస్య వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాక్సిన్ అందజేయాలని వ్యాక్సిన్ నేషనలిజం, వ్యాక్సిన్ జాతీయ విధానాన్ని పక్కకు పెట్టి ఈరోజు పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ ని సమకూర్చాలని చెప్పేసి కోవాక్స్ అనే నిబంధన వచ్చింది అని చెప్పాను. అలా ఈ రోజు భారతదేశంతో కూడా మంతనాలు జరుపుతున్నాయి కోవాక్స్ అంశంలో భాగంగా యునిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం. సో ఈ 2 సంస్థలు మరియు దాంతో పాటు వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఈ 3 సంస్థలు కూడా ఈ యుఎన్ ఇంటర్ ఏజెన్సీ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ అనే సంస్థకి ప్రోత్సాహం ఇచ్చాయి. అలా భారతదేశంలో దీని ద్వారా రిపోర్ట్లో ఏం చెప్పిందంటే భారతదేశంలో 1990లో చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 34 మిలియన్ పీపుల్, చిన్నారులు 34 మిలియన్ల చిన్నారులు 1990లో చనిపోతున్నారు ఆ టైంలో. అది కాస్త ఇప్పటికి ఎంత తగ్గింది అంటే ఆల్మోస్ట్ 8,24,000 అంటే 8 lakhs అని గుర్తుంచుకోండి. ఎప్పుడు 2019. సో ఈ రకంగా గడిచిన 20 సంవత్సరాల్లో భారతదేశంలో చైల్డ్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అంటాడు. తగ్గుతుంది, ఎందుకంటే మెరుగైన వైద్య సదుపాయాలు పెరిగినాయి మనకి. దాంతోపాటు మనకి హాస్పిటల్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఈ రకంగా గడిచిన 20 సంవత్సరాల్లో చైల్డ్ మోర్టాలిటీ అని తగ్గుతున్నాయి. ఇన్ఫెంట్ మోర్టాలిటీ మీకు తెలుసు, మొదటి 5 సంవత్సరాల్లో ఫ్రమ్ బర్త్ టు 5 years ఆఫ్ ఏజ్ ఎవరైతే చిన్నారులు చనిపోతారో ప్రతి 1000 మందికి కూడా ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారో దాన్ని మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీగా కొలుస్తాం. అలా చిన్నారులకు సంబంధించి ఈ రిపోర్టు చూడండి. ఈ 3 సంస్థలు యునిసెఫ్, WHO, WBG మరియు ఈ ఇంతకుముందు చెప్పిన ఆ సంస్థ పేరు చూడండి, ఆ రిపోర్ట్ పేరు చూడండి. సో ఖచ్చితంగా రావచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు, మనం తరచూ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి ఒక అంశాన్ని చూస్తున్నాం. మనం ఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రి ఘర్ రేషన్ యోజన అని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు రేషన్. మరియు దాంతోపాటు ఈరోజు ఇటీవల కాలంలో మనం ఢిల్లీలో 10 అనే అంశం ఆధారంగా చూసాము. 10 హఫ్తే 10 బజే 10 మినిట్ అని చెప్పేసి. అలా డెంగ్యూపై అవగాహన కానివ్వండి అండ్ ఇటీవల కాలంలో సోలార్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఢిల్లీకి సంబంధించి చాలా చూస్తాము. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధిత అంశాలు కానివ్వండి. అలా ఇటీవల ఢిల్లీ తరచూ వార్తలు నిలుస్తుంది అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి. సో ఇటీవల ఢిల్లీలో కన్జ్యూమర్ సంబంధించి కన్జ్యూమర్ అంటే ఎవరు, మనకి వినియోగదారులు. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టము. అలా 1986లో ఉండే చట్టం ప్లేస్లో కొత్తగా చట్టం వచ్చిందని ఆ చట్టం గురించి కూడా మనం ప్రత్యేకంగా చర్చించుకున్నాం. అలా వినియోగదారుడు అంటే ఎవరు, మనం అందరం కూడా ఈరోజు ఏదైనా ఆన్లైన్ విధానంలో కానీ డైరెక్ట్గా కానివ్వండి, మనం కొనే వస్తువులకు సంబంధించి కానీ మనం తీసుకునే సర్వీసులకు కానివ్వండి, వాటి విషయంలో వాటి మన్నిక విషయంలో కానివ్వండి, వాటి సమర్థత విషయంలో మనకు ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది. ఆ హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వాల యొక్క బాధ్యత. అందుకే మనం చూడండి ఈరోజు కన్జ్యూమర్ రైట్స్ ఫోరం అని చెప్పేసి న్యాయస్థానాలు కూడా ఆశ్రయించుకోవచ్చు. అలా పెట్రోల్ బంకులో జరిగే మనకి ఇటీవల మనం చూస్తున్న వివాదాలు కానివ్వండి, రేషన్ విధానంలో కానివ్వండి, అన్నిట్లలో కూడా వినియోగదారుల యొక్క హక్కులు హరించిపోతున్నాయంటే ఎవరైనా కూడా కన్జ్యూమర్ రైట్స్ ఆధారంగా ఫోరంకి కూడా పోవచ్చు, న్యాయస్థానాన్ని పర్యవేక్షించవచ్చు. సో ఈ రకంగా కన్జ్యూమర్స్కి వినియోగదారుల హక్కులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వానికి మనం లేఖలు రాసి ఫిర్యాదులు ఇవ్వాలి, కాంప్లైంట్స్ ఇవ్వాలి. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే ఇటీవల ఢిల్లీ ప్రభుత్వము కన్జ్యూమర్ విషయంలో ఒక అంశాన్ని తీసుకొచ్చింది. ఆన్లైన్ విధానంలో కాంప్లైంట్స్ తీసుకుంటారట కన్జ్యూమర్స్ విషయంలో. ఆన్లైన్ కాంప్లైంట్స్ అంటే ఈ ఫైలింగ్ ఆఫ్ కన్జ్యూమర్ కాంప్లైంట్స్ అంటే వినియోగదారులకు సంబంధించి ఏదైనా వారి హక్కులు హరించిపోతున్నాయి, వారు ఏదైనా సమస్యను ఫేస్ చేస్తున్నారంటే వారి యొక్క ఫిర్యాదులను నేరుగా ఆన్లైన్ విధానంలో మనం మెయిల్ చేయొచ్చు అంట. సో అలా దేశంలో మొట్టమొదటిసారి వినియోగదారుల హక్కులకు సంబంధించి ఈ ఫైలింగ్ సిస్టమ్ని తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. సో అలా ఈ ఫైలింగ్ ఆఫ్ కన్జ్యూమర్ కాంప్లైంట్స్ విషయంలో ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం వార్తలు నిలిచింది అంటారు ఢిల్లీ. అండ్ ఇటీవల కాలం ఇందాక మీకు చెన్నై ప్రాంతం గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ మిస్ అయ్యా. అదేంటంటే చెన్నై గురించి చర్చించుకున్నాం కాబట్టి ఇటీవల తరచూ చెన్నైకి సంబంధించి కొన్ని అంశాల వార్తలు నిలిచినాయి. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మనకి హార్డ్వేర్ పాలసీ తీసుకొచ్చింది. హార్డ్వేర్ పాలసీ. సో హార్డ్వేర్ పరికరాల విషయంలో మన్నికైన హార్డ్వేర్ కానివ్వండి
దేశ హార్డ్వేర్ తయారీలో తమిళనాడు వాటా 25% పెంచుకునే ఉద్దేశంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పళనిస్వామి గారు ఇటీవల హార్డ్వేర్ పాలసీని రాష్ట్రంలో తీసుకొచ్చారు. కానీ తమిళనాడులో వస్తున్న పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ అవి అవసరం లేదు, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో వస్తున్నాయి. ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించింది, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న పరిశ్రమల పాలసీ కానివ్వండి, ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం చూసాం, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ప్రకటించిన విధానం చూసాము. అలా తెలంగాణకు సంబంధించి ఏమైనా విధానం వస్తే చూడండి. సో ఇవి తప్పితే వేరే రాష్ట్రాలు జస్ట్ ఒకసారి చూడండి తప్పితే ఎగ్జామ్ ఓరియంటెడ్ చూడకండి. రీజనల్ ఎగ్జామ్స్లో మనకి ఇవి సరిపోతాయి. సో నేషనల్ పాలసీస్ ఉంటే చూడండి. సో ఇటీవల తమిళనాడుకు సంబంధించి హార్డ్వేర్ పాలసీని ప్రకటించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పళనిస్వామి గారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హార్డ్వేర్ ఐటమ్స్ విషయంలో దేశ వాటాలో తమిళనాడు వాటా 25%కి రానున్న కాలంలో పెంచాలి అనే ఉద్దేశంతో. అండ్ గుర్తుంచుకోండి, జిఎస్టీ కూడా ప్రవేశపెడుతున్నప్పుడు, చట్టసభల్లో జిఎస్టీ ప్రవేశపెడుతున్నప్పుడు తమిళనాడు చాలా ఆటంకాలు సృష్టించింది. ఎందుకంటే తమిళనాడు ఫస్ట్ నుండి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పైన హైయెస్ట్ ఆధారపడింది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంగా ఆధారపడే రాష్ట్రం, అలా తయారీ రంగంగా వారికి పన్నులు ఎక్కువగా వచ్చాయి. కానీ జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ లో తమిళనాడుకు రావాల్సిన పన్ను ఏదైతే ఉంటుందో మ్యానుఫ్యాక్చరింగ్ ఆధారంగా జిఎస్టీ వస్తే వారికి యొక్క ఆదాయం అనేది, పన్ను వాటా అనేది తగ్గిపోతుంది, రాష్ట్రంలో వారి ఆదాయం తగ్గుతాయని చెప్పేసి దేశంలో జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తమిళనాడు వాకౌట్ చేసేసింది. సో అలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సంబంధించి హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని ఇటీవల ప్రకటించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అండ్ తమిళనాడు సంబంధించి ఇంకొక అంశం కూడా ఉంది. ఇటీవల విరుదునగర్ డిస్టిక్ అనేది తమిళనాడులో ఉంటుంది. ఇటీవల విరుదునగర్ డిస్టిక్ ని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రం నుండి మొట్టమొదటి డిజిటల్ ఎకానమీ జిల్లాగా గుర్తించింది. డిజిటల్ ఎకానమీ అంటే ఏంటంటే ఆర్థిక పరమైన అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఆన్లైన్ విధానంలో చేయడం, టోటల్ డిజిటలైజ్ చేయడం. సో అలా ఈ రోజున డిజిటల్ అంశాల్లో ఈరోజు విరుదునగర్ అనే డిస్టిక్ ఫస్ట్ డిజిటల్ ఎకానమీ డిస్టిక్ ఇన్ తమిళనాడు స్టేట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా ఇంపార్టెంటే. సో దీనికి యాడ్ చేసుకోండి, తమిళనాడు సంబంధించిన అంశం. నెక్స్ట్, ఈరోజు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ తెలంగాణలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఒక రెన్యువల్ జరిగిందని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. అలా రాష్ట్రంలో పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటీవల యూకేకి సంబంధించి మన ఒప్పందాలు అనేవి మళ్ళీ పెరిగాయని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. బట్ దీనికి సంబంధించి అంతగా, ఎందుకంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పరిశ్రమ శాఖకు సంబంధించి అద్భుతంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి, రెగ్యులర్ ఒప్పందాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి మరియు ఏ సంస్థకి మధ్యలో స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో ఒప్పందం జరిగింది అంటారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్, మీరు దీన్ని నిన్నటి టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. నిన్న మనం ఆస్ట్రేలియా ఇండియా కౌన్సిల్లో భాగంగా 3 వ్యక్తుల గురించి చర్చించాను నేను, మాథ్యూ హెడెన్, లీసా సింగ్ అని చెప్పేసి. సో అలాంటి అంశం లాంటిది ఇది. అలా ఇండియాకి మరియు మన యూకే ప్రభుత్వానికి మధ్యలో జరిగింది. అలా ఇండియా నుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమల శాఖకి మధ్యలో జరిగిన ఒప్పందం. పరిశ్రమలని ప్రోత్సహించాలి, పరిశ్రమలను గాడిని పెట్టాలి, అభివృద్ధి పరచాలనే ఒక ఒప్పందం. ఇది వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ట్రంప్ గారు ఇటీవల నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. క్రిస్టియన్ ట్రైబ్రింగ్ అనే ఒక వ్యక్తి నార్వే చట్టసభ సభ్యుడు, క్రిస్టియన్ ట్రైబ్రింగ్. సో నార్వేలో ఒక ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అనుకోండి, చట్టసభ లెజిస్లేటివ్ మెంబర్. సో ఇటీవల ట్రంప్ పేరుని నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారు. నోబెల్ శాంతి పురస్కారం ఏంటి? పీస్ ఆధారంగా ఎవరైతే విశిష్టంగా కృషి చేస్తారో ఆ వ్యక్తులకు ఇస్తారు. మరి ట్రంప్ ఎందుకు నామినేట్ చేశారంటే ఇటీవల మనం చూసాము, ఇజ్రాయిల్ యుఏఈ మధ్యలో శాంతి ఒప్పందంలో కీలకంగా తన బాధ్యత తీసుకున్నాడు. సో అలా 2 దేశాల మధ్యలో, ఇజ్రాయెల్ యుఏఈ మధ్యలో శాంతి ఒప్పందంలో తన యొక్క పాత్రకి గాను శాంతి ఒప్పందం కుదుర్చాలి. చాలా ఏళ్ల నుండి ఆ 2 ప్రాంతాల మధ్యలో వివాదాలు ఉన్నాయి. వారిద్దరి మధ్యలో కూడా శాంతి ఒప్పందాన్ని కుదిరించిన ఘనత ట్రంప్కి దక్కుతుంది, చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఈస్ట్ ఏషియా ప్రాంతం అంతా కూడా శాంతి సమస్యల పరంగా, శాంతి భద్రతల పరంగా చాలా చొరవ తీసుకుంటున్నాడని చెప్పేసి. అండ్ ట్రంప్ని చూడండి, ఇటీవల కాలంలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా ఏదైనా అంశం కాశ్మీర్ విషయంలో వచ్చినప్పుడు మీ మధ్యలో నేను పెద్ద బాధ్యత తీసుకుంటాను, పెద్దనులా ఉంటాను, మధ్యవర్తిలో ఉంటాను అంటాడు. కానీ భారత్ ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో, మన సావరెంటీ విషయంలో వేరే వాళ్ళ యొక్క జోక్యాన్ని
అనుమతించదు. పాకిస్తాన్ కోరుకుంటుంది, వాళ్ళకి అవసరం లేదు. కానీ మన దేశంలో సమస్యని వారు ఏమైనా చేసుకొని, కానీ మన దేశంలో కాశ్మీర్ పార్ట్ కాబట్టి మనం వేరే వారి యొక్క జోక్యాన్ని మనం అనుమతించాం. అందుకే ఇటువంటి అంశం చూడండి. సో ఇటీవల డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ పురస్కారానికి, నోబెల్లో శాంతి పురస్కారం ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ మన భారతదేశంలో కూడా శాంతికి కైలాస్ సత్యార్థి గారికి వచ్చింది శాంతి పురస్కారం. సో అలా చిన్నారులకు సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో అలా ట్రంప్ గారిని శాంతి పురస్కారాన్ని నామినేట్ చేశామని చెప్పేసి నార్వేకి సంబంధించిన లెజిస్లేటివ్ మెంబర్ ఒక అతను ఇటీవల చెప్పడం జరిగింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమెరికాకు సంబంధించిన ఒక అంశం విల్మింగ్టన్ ఎక్కడ ఉంటుంది? నార్త్ కెరోలినా ప్రాంతంలో ఉంటుంది, యుఎస్ఏలో. విల్మింగ్టన్ ని 2వ ప్రపంచ యుద్ధ హెరిటేజ్ సిటీగా గుర్తించాడు. ఫస్ట్ హెరిటేజ్ సిటీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ ఏంటిదంటే విల్మింగ్టన్. అలా 2వ ప్రపంచ యుద్ధం ముగిసి ఇటీవల 75 సంవత్సరాలు పూర్తయింది సెప్టెంబర్ 2తో. ఆ సందర్భంగా తన యొక్క అభిప్రాయం చెప్పాడు. సో అమెరికా నార్త్ కెరోలినా ప్రాంతంలో ఉన్న విల్మింగ్టన్ ని సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ హెరిటేజ్ సైట్ గా గుర్తించామని చెప్పేసి ఒక అంశం నిలిచింది. బట్ అంత పెద్ద కాదు, గుర్తుంచుకోండి. విల్మింగ్టన్ అనే పదం వస్తే దానికి సంబంధించిన ఆన్సర్ని చూస్ చేసుకోండి. విల్మింగ్టన్ ఫస్ట్ హెరిటేజ్ సిటీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. ఇట్ వాస్ డిక్లేర్డ్ బై అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ సిఆర్ రావు, కళ్యంపూడి రాధాకృష్ణరావు గారు. సో స్టాటిస్టిక్స్ గణుడు, గణాంక శాస్త్ర పితామహుడు అనుకోవచ్చు మనం. భారతదేశానికి సంబంధించి ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఇటీవల గురువారం రోజున తన 100th బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. భారత ప్రధాని, భారత ప్రముఖులందరూ కూడా తనకు విష్ చేశారు. సో తను ఎవరు అంటే ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్, నేషనల్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్, కేంద్ర గణాంక అధ్యయన శాస్త్రం ఏదైతే ఉందో కేంద్ర గణాంక అకాడమీ, ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ కి మాజీ డైరెక్టర్ గా పనిచేశాడు. కేంద్ర గణాంకాలను అధ్యయనం చేసే సంస్థ. సో మాజీ డైరెక్టర్ రిటైర్మెంట్ పొందిన తర్వాత తను ఖాళీగా లేడు. సో యూనివర్సిటీ ఆఫ్ బఫలో ఎక్కడ ఉంటుంది? అమెరికాలో ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ బఫలోలో రీసెర్చ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తున్నాడు. 100 years ఆఫ్ ఏజ్, 100 సంవత్సరాల వ్యక్తి కూడా ఇంకా తన యొక్క ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్నాడు. స్టాటిస్టిక్స్ కి జీవితాంతం కృషి చేశాడు. అంతేందుకు హైదరాబాద్ లో కూడా సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడుంది. సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ డాటా సైన్స్ ఏదైతే ఉందో, కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ ని తనే స్థాపించాడు. సో అదొకటి ఇంపార్టెంట్. సో గణాంక శాస్త్రానికి సంబంధించి కీలకమైన వ్యక్తి సిఆర్ రావు గారు. ఇటీవల 100 years సెలబ్రేషన్స్, 100th బర్త్ యానివర్సరీని జరుపుకుంటున్నారు. ఈ గురువారం నాడు సెప్టెంబర్ 10న తనకు సంబంధించి ప్రపంచ ప్రముఖులందరూ కూడా గణాంక శాస్త్రంలో తను చేసిన సేవలకి గాను, తను చేసిన కృషికి గాను గుర్తుంచుకుంటున్నారు. సో కీలకమైన వ్యక్తి, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అరుణ్ జైన్ గారు వార్తలు నిలిచారు. ఎవరు అరుణ్ జైన్ అంటే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ కి నూతన డైరెక్టర్ గా నియమితులయ్యారు. బీజేపీ, యాక్చువల్గా తన బీజేపీ బ్యాక్గ్రౌండ్, బీజేపీ పార్టీ అతను. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ కి డైరెక్టర్ గా ఇటీవల నియామకం జరిగింది. సో అరుణ్ జైన్ ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ ఎవరికి? ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్. టెన్నిస్ క్రీడకు సంబంధించి నియంత్రణ చేసే సంస్థ భారతదేశంలో ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్. ఆ సంస్థ యొక్క చీఫ్ పదవిలో ఇటీవల తను నియమితులవ్వడం జరిగింది. తనతో పాటు ఇంకొక మనకి అరుణ్ దవూర్ కూడా సెక్రటరీ జనరల్ గా నియమితులవ్వడం జరిగింది. బట్ అరుణ్ జైన్ గుర్తుంచుకోండి. అరుణ్ జైన్ ఎవరు? ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తి అంటే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ డైరెక్టర్ గా ఇటీవల నియమితులయ్యాడు. అలా టెన్నిస్ క్రీడకు సంబంధించి తను కొంతకాలం ఆ పదవిలో నియంత్రణ చేసే వ్యక్తిగా ఉంటాడు. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కొంచెం వివాదాస్పదం అవుతుంది ఒక వ్యక్తి, దీపక్ వర్మ గారు, మాజీ న్యాయమూర్తి. ఇటీవల హెచ్సిఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా వివాదాస్పదం నిలుస్తూ ఉంటుంది. ప్లేయర్స్ విషయాల్లో కానివ్వండి, చాలా వివాదాలు వస్తూ ఉంటాయి. హెచ్సిఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అంబుడ్స్మన్ గా బాధ్యతలు స్వీకరించినట్టుగా ఇటీవల వార్తలు నిలిచింది దీపక్ వర్మ గారు. సో న్యాయశాస్త్రానికి సంబంధించి, న్యాయ వృత్తికి సంబంధించి చాలా కీలకమైన వ్యక్తి. ఇటీవల తన యొక్క నియామకం విషయంలో కొన్ని వివాదాలు వస్తున్నాయి. బట్ ఇటీవల తన నియామకం ఏంటంటే దీపక్ వర్మ యాజ్ అంబడ్స్మన్ ఆఫ్ హెచ్సిఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పేసి కూడా ఒకటి వార్తలు నిలిచింది. అండ్ రీజనల్ ఇష్యూస్లో తెలంగాణకు సంబంధించి రెవెన్యూ చట్టం అనేది ఒకటి ఉంది, కానీ చట్టంగా పర్ఫెక్ట్ కాలే, అది బిల్లుగా ప్రవేశపెట్టింది. సో
గవర్నర్ యొక్క ఆమోదం పొంది 2 సభల్లో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఆ గెజిట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఇచ్చే గెజిట్ ఉత్తర్వులు రిలీజ్ చేస్తుంది కదా, ఆ అంశాలను మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే తొందర ఏం లేదు, ఎగ్జామ్ కూడా దగ్గర లేదు కాబట్టి ఆ రెవెన్యూ చట్టానికి సంబంధించి అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే చూద్దాం. సో ప్రస్తుతం న్యూస్ పేపర్లో వచ్చేటి ఎప్పుడు కూడా అథెంటికేట్ న్యూస్ పేపర్లో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బిల్లుకు సంబంధించి అంశాలు డిస్కషన్లో ఉన్నాయి, సో చర్చలు జరుగుతున్నాయి. దానిలో ఎలాంటి సవరణలు వస్తాయి, ఎలాంటి సవరణలతో ఆమోదం పొందుతుంది, చట్టంగా ఎలా వస్తుంది, ఇవన్నీ చూడండి. ఎందుకంటే ఎంఆర్ఓలను సబ్ రిజిస్ట్రార్ అంటున్నారు, అవి ఓకే, వాటిలో కాంట్రవర్సీ లేదు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే మున్సిపల్ యాక్ట్కి మరియు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టం విషయంలో కొన్ని కాంట్రవర్సీ వస్తున్నాయి. సో వాటికి సంబంధించిన అంశాలన్నీ అవసరమైతే స్పెషల్ క్లాస్ అని చూద్దాం. సో రెవెన్యూ చట్టం కూడా పెండింగ్లో చూడండి, చట్టంగా మారిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసుకుందాం. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో రిమైనింగ్ అంశాలు ఏమన్నా ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.